చెప్తున్నాను. మన నెగిటివిటీస్ పాజిటివిటీస్ మీరు ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమంటారంటే మీరు పరలోక రాజ్యానికి వారసులు కారంటారండి. వాళ్ళు కొంతమంది ఉన్నారు మన దాంట్లో కూడా అబద్ధపు ఆలోచనలు ఉన్నవాళ్ళు. సాతాను ఆలోచన. అవును, సాతాను ఎవరిని విడిచిపెట్టాడు. ఈవెన్ ప్రవక్తల్ని సైతము సాతాను విడిచిపెట్టాడు. అలాంటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, గ్రూప్లో ఉన్నప్పుడు ముఖ్యంగా. ఓకేనా? దయచేసి నెగిటివ్గా అనుకోకండి. ఎందుకో దేవుడు చెప్పమని చెప్పాడు. వాక్యం వింటున్నాము మనం అందరం హృదయముతో రోజు. మాటలు వారు ఎవరైనా మన ఫాతిమా రెడ్డి అన్న అయినా, లేకపోతే జ్యోతక్ అయినా, ఇంతకుముందు జోసఫ్ అన్న అయినా, లేకపోతే మన ప్రీస్టులు గొప్ప గురువులైనా, నిర్మలక్క అయినా, ఎవరు చెప్పినా వాక్యాన్ని మనం వింటున్నాము. కానీ అది మన హృదయం వరకు వెళ్తుందో లేదో మనం రోజు ఆత్మపరిశీలన చేసుకుంటున్నామా? చేసుకున్న వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనంటే మనం ఆ వాక్యాన్ని క్రియలలో పెడతాము. ఒకవేళ క్రియలలో పెట్టకపోతే ఏమవుతుందంటే అద్భుతాలు జరగడమే కాదండి, అద్భుతాలు జరగకపోవడమే కాదు, ఇంకో సాతాను వచ్చి మన మీద కూర్చుంటుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య. అవును, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉన్నాను నా భర్త పట్ల అని చెప్పుకున్నాను అనుకోండి. ఒకవేళ నేను అబద్ధం చెప్పాను అనుకోండి, మీకు అది నిజంగా అబద్ధం అని దేవుడికి తెలుసు కాబట్టి నిజం అవుతుంది, తప్పకుండా అవుతుందండి. నిజంగా నేను ఇంటర్మీడియట్లో +2లో ఉన్నప్పుడు సిస్టర్ యానీ అనే ఒక ఎవరు తను నన్ను ఉండేవారు మా యొక్క కాలేజ్కి. అయితే మా సిస్టర్ ఏం చెప్పారంటే, ఒక సమయంలో ఒక పునీతుడు అనుకుంటా, ఒక వెహికల్ వెళ్తూ ఉంటే ఒక బండి ఎడ్ల బండి అంటారు, అది వెళ్తూ ఉంటే నాకు సాయం చేస్తారా, నాకు ప్లేస్ ఇస్తారా అని అడిగాడంట. ప్రవక్త లేకపోతే దేవుడి బిడ్డ, మనం అందరం దేవుడి బిడ్డలమే. అడిగితే అతను ఏమన్నారంట, అయ్యా నా కొడుకు చనిపోయాడు, నేను తీసుకెళ్తున్నాను, కాబట్టి నా కొడుకు చనిపోయే వాటికి ప్లేస్ లేదు, అలా రాకూడదు మీరు అన్నారంట. కొద్దిగా దూరం వెళ్ళిపోయిన తర్వాత నిజంగా పడుకొని నిద్రపోతున్న తన కొడుకు చనిపోయాడు. ఆడికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతను మళ్ళీ ఎడ్లబండి మీద తిరిగి వచ్చి, అయ్యా దయచేసి నన్ను క్షమించు, నేను అబద్ధం చెప్పాను, దయచేసి అది నిజం కాదు మీకు చెప్పింది, ఆయన పడుకొని ఉన్నాడు, మీకెందుకు ప్లేస్ ఇవ్వాలి మా యొక్క వాహనంలో, ఈ యొక్క ఎడ్ల బండిలో అని నేను ఆ యొక్క నెగిటివ్ ఆలోచనతో మీకు చెప్పి ఉన్నాను, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి, నా కుమారుడి కోసం ప్రార్థించండి అని. ఆ యొక్క గొప్ప ప్రవక్త ప్రార్థించగానే ఆ కుమారుడు తిరిగి బ్రతికాడు. ఇది కేవలం అనుకోవడానికి ఒక క్షణం పట్టింది మనకి, కానీ చాలా ప్రభావితం చూపిస్తుంది మన జీవితం పైన. మనం మాట్లాడే మాటలు, అబద్ధపు మాటలు. అబద్ధమును చెప్పువాడు బాగుపడడు అని పాత నిబంధనలో చాలా చోట్ల ఉందండి. సామెతలు సొలొమోన్లో కూడా ఉందనుకుంటాను. సామెతల్లో అయితే ఎక్కువగా ఉంటుంది, సామెతల గ్రంథంలో. అయితే నేను మొన్నటి రోజున నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయిందో అది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, నేను దేవుణ్ణి అడిగాను. నేను ఉన్నదే చెప్తున్నానండి, నా కోసం నేను బ్యాడ్గా మాట్లాడుకుంటే తప్పేం లేదు, ఎందుకంటే మీకు తెలిసినా నో ప్రాబ్లం, దేవుడి మహిమార్థం నేను చెప్పుకుంటున్నాను కాబట్టి. ఒక్కొక్కసారి ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు నాకు హృదయంలో ఒక అలజడి అనేది వస్తూ ఉంటుంది. ఒకటి, అందులో వాళ్ళలో నెగిటివిటీ అని ఉండాలి, లేదంటే వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ ఒకసారి నాకు నెగిటివిటీ కనబడుతుంది. అది ఎలా అంటే, నేను నెగిటివ్, ఐఎమ్ అన్వర్తి, వారి యొక్క మాటలు వినడానికి, లేకపోతే వారు ఏదైనా మాట్లాడుతుంటే వినడానికి నాకు క్షమించే మనసు లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నేనేం చేస్తానంటే, నాకు హృదయంలో అలజడి. ఎందుకు అంటే అది భయం. అలజడి ఇన్ ద సెన్స్ భయం. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలండి. నేను వాక్యం డైరెక్ట్గా చెప్పట్లేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మనకి స్పిరిచువల్గా ప్రార్థనలో చాలా హెల్ప్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా కూడా నీకు నాకు హృదయంలో అలజడి వస్తుందంటే తప్పు నీలో నాలోనే ఉంది. అది అర్థం చేసుకోవాలి, మొదటిది. రెండవది, ఒకవేళ మనం మంచిగా పరిశుద్ధులుగా, ఇప్పుడు దేవుడిని మనం ఏమంటాం, పరిపూర్ణం అయితే మనం కాదు, మనం కూడా తప్పు చేయకుండా ఉండలేము ఎప్పటికీ కూడా. ఒకప్పుడు మనం ప్రార్థనా జీవితానికి వచ్చే ముందు కూడా మనం ఘోరమైన హీన స్థితిలో ఉన్నాము, పాప స్థితిలో ఉన్నాము. మేబీ అప్పుడు మనం మాట్లాడుతుంటే ఎంతోమంది బిడ్డల ప్రవక్తలకి ఇదే ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకేదో నెగిటివిటీ వస్తుంది అని. ఇది నేను దేవుణ్ణి అడిగానండి, చెప్పాడు, నీలో నెగిటివిటీ ఉందేమో, నువ్వు చూసుకో ఫస్ట్, వాళ్ళని ఎందుకు అంటున్నావు అన్నాడు. నిజంగా జరిగిందే చెప్తున్నాను. ఇది మొట్టమొదటి అండి. రెండవది, నిన్నటి రోజున యాక్చువల్లీ ఒక అమ్మాయికి హెల్ప్ చేయబోతూ నేను ఒక ప్లేస్లో, మెడికల్ షాప్లో నా మొబైల్ మర్చిపోయాను. అంటే మొబైల్ పోలేదు, నేను పోగొట్టుకున్నాను అని చెప్తున్నాను. అంటే దీన్ని ఎలా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మనము ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం మన నోటి మాటల ద్వారా. అయితే అన్నీ అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఏమంటామంటే, దేవుడి ద్వారానే ఇది జరిగింది, దేవుడే ఇలా చేశాడు అంటే, నీ బుద్ధి నా బుద్ధి, నీ వివేకం నా వివేకం దేవుడి దగ్గర అసలు ఇసుకమంతా కూడా కాదండి. కానీ ఆ సర్వ సృష్టికర్తనే మనం ఏమంటాం అంటే, దేవుడే చేశాడు, ఇది నా తప్పు కాదు.
అందుకే నేనేమంటున్నా అంటే నేను పోగొట్టుకున్నాను మొబైల్. ఓకేనా అండి? ఎస్, దాని తర్వాత దొరికింది, నేను మళ్ళీ చెప్తాను. మూడో అంశము, జపమాల విరిగిపోలేదు. అంటే నేను రోజు మెడలో వేసుకునే జపమాల ఒక నన్ను నాగార్జున సార్లో వచ్చి నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, అమ్మ ఇది నీకు ఇస్తున్నాను, దయచేసి నువ్వు స్తుతులు చెప్పుకో, దేవుడు ప్రేరేపించాడు అని ఆ సిస్టర్ నాకు జపమాల ఇచ్చింది. ఈ జపమాల నిన్నటి రోజున ఒక డబ్బా అక్కడ మెడికల్ షాప్లో, అదేవిధంగా మా ఇంట్లో కూడా ఈరోజు కూడా కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు ఇట్లా తలుక్కొని ఆ డబ్బా, బరువుగా ఉన్న డబ్బా కింద పడింది, కానీ జపమాల మాత్రం విరిగిపోలేదు, అంటే తెగిపోలేదు అని చెప్తున్నాను. ఓకేనా? ఎస్. 4వది, అన్యురాలకి క్రీస్తు ప్రేమ పరిచయం అయింది. నిన్నటి రోజున నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాను, అత్తమ్మకి టిఫిన్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ సరే నాకు కూడా ఆకలి అవుతుంది కదా, అత్తమ్మకి ఇంకొక 1 అవర్ విజిటింగ్ అవర్స్ ఇంకా డిలే ఉంది. సరే అనేసి నేను ఒక 1 అవర్ అక్కడ కూర్చొని కొంచెం టీ తాగుదాం, హెడ్ఎక్గా ఉంది, నేను టీచర్ తెలియదు కదా అని తింటూ ఉన్నాను. పూరి తింటూ ఉంటే ఆయన తీసుకొచ్చేసరికి టైం పట్టింది. ఒక అమ్మాయి నన్ను చూస్తుంది, నా ఎదురుగానే ఉంది, ఎక్కడా ప్లేస్ లేదు, అందరు జెంట్సే ఉన్నారు, నా ఎదురుగా మాత్రం ఒక అమ్మాయి ఉంది, అందరు జెంట్సే ఉన్నారు. అయినప్పటికీ నాకేం భయం, నేను తినడానికి వచ్చాను, నా కడుపు ఆకలి అవుతుంది, తిందాము అనేసి 12 గంటలకు అండి యాక్చువల్ నేను తిన్నది. ఆ టైంలో తింటున్నప్పుడు ఆ అమ్మాయి చూసి ఏమనిందంటే, అప్పటి వరకు తన పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆ అమ్మాయి అంటుంది నాతో, అక్క మీరు క్రిస్టియన్సా అని. మీరు అనకండి జపమాలను చూసి అన్నదని. లేదండి, జపమాల లోపల ఉంది, డ్రెస్ లోపల వేసుకున్నాను నేను. సో ఎందుకంటే వంగడం లేవడం ఎక్కడ నేను తలుక్కుంటుందేమో అనే ఆలోచనతో నేను లోపల వేసుకున్నాను. అయితే ఆ అమ్మాయి క్రిస్టియనా అని ఎందుకు అనిందో నాకు తెలియదు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత నేను అడగాలా వద్దా అని ఆలోచించాను, ఎందుకు అలా అనిపించింది అమ్మా అనేసి. అక్కడ నువ్వు అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు నేను చూశాను, అక్కడ మీరు ఆ టిఫిన్ సెంటర్ దగ్గర మామూలుగా అందరూ ఏం చేస్తారంటే కూర్చుంటారు, వచ్చి తెచ్చుకుంటారు, ఏమంటారండి, వచ్చి అతను ఇస్తాడు, లేదంటే డిమాండ్ చేస్తారు టిఫిన్ తీసుకురా అని. కానీ మీరు అతను అరేంజ్ అయినా కాకపోయినా మీరే లేసి మీరే టీ చెప్పుకున్నారు. ఆయన ఇంతసేపు తిరుగుతున్నప్పటికీ మీరే లేసి మీరే ఆ యొక్క టిఫిన్ తెచ్చుకున్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న ప్లేట్ బాగాలేదని మీకు తెలుసు, తిన్నారని మీకు తెలుసు, కానీ నేను తినేటప్పుడు మీరు పక్కకు జరిపారు లెఫ్ట్ హ్యాండ్తో. అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకు అలా అనిపించింది అని. అంటే అండి, మంచి క్యారెక్టరిస్టిక్స్, అంటే మంచి గుణగణాలు క్రీస్తు మనస్తత్వంలో ఉన్నవి మనలో ఉంటాయి. నేను గొప్ప, నేనెందుకు చేయాలి ఇవి? అత్తమామ విషయంలో, అమ్మ నాన్న విషయంలో బయట చేయడానికే మనం అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటాము, ఇంట్లో చేయడానికి కూడా మనలో కొంతమందికి అసహ్యంగా ఫీల్ అవుతున్నా, వాళ్ళు తిన్నవి నేనెందుకు తోమేది, ఇలాంటి ఆలోచన అనమాట. ఈ ఆలోచన అక్కడ నేను ఉన్నంతసేపు అండి, నేనైతే పాజిటివ్గా నా ప్రేరణ కాదండి, దేవుడు ఎలా చేయమంటే మనం అలా చేసినప్పుడు ఆ అమ్మాయి మంచిగా ఫీల్ అయ్యి మీరు క్రిస్టియన్సా అని అనింది. అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతూ ఉంది, చివరిగా తినేసి నాది కూడా ఆల్మోస్ట్ హాఫ్కి వచ్చింది. ఆ అమ్మాయి అనింది, అక్క మీరు ఎక్కడ ఉంటారు అని అంటే, మేము ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటామంటే, ఇక్కడ వరకు వచ్చారు అమీర్పేట వరకు అంటే, అవును అన్న. ఎందుకు వచ్చారు అంటే, మా అత్తమ్మ ఇట్లా హాస్పిటల్లో ఉందమ్మా అనేసి అన్నాను. అవునా, ఎక్కడ ఏ హాస్పిటల్ అంటే, ఇక్కడ వెల్నెస్ అనేసి చెప్పాను. అంటే ఓకే అక్క, నా నెంబర్ తీసుకుంటారా, ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, నేను కూడా అక్కడే వర్కింగ్, కాకపోతే ఆపోజిట్గా ఉన్న బిల్డింగ్లో నేను వర్కింగ్, నర్స్ కింద వర్క్ చేస్తాను అని చెప్పారు. అంటే కొద్దిసేపు నేను ఆలోచించానండి, వద్దమ్మా అనేసి అన్నాను. అయితే ఎందుకు అక్క అంటే, ఏమో రా దేవుడైతే తీసుకోమని చెప్పట్లేడు అన్నాను. అయితే తను ఇలానే చూసింది. అయితే నో ప్రాబ్లం అనుకున్నాను, ఏమనుకోకండి దేవుడు తీసుకోవద్దు అన్నాడు నెంబర్ అయితే అన్నా. అక్క నా కోసం ప్రేయర్ చేయండి, నా బాయ్ ఫ్రెండ్ ఇప్పటివరకు నా పక్కనే ఉన్నాడు కదా, ఆయనకి నాకు పెళ్లి కావాలని మేము అప్పుడప్పుడు తెలియకుండా, అమ్మ నాకు తెలియకుండా కలుస్తున్నాం, కానీ మా పెళ్లి కావాలని మీరు ప్రార్థించండి అని. అయితే దేవుడు అందుకే నెంబర్ తీసుకోవద్దు అన్నాడేమో అమ్మ, నీ డిసిజన్ రాంగ్ ఏమో. నేను చెప్పాను ముఖం మీదనే, ఈ డిస్కషన్ అంతా జరిగిందండి, నేను ముఖం మీదే చెప్పాను తినుకుంటా, నీ డిసిజన్ రాంగ్ ఏమో. అయితే దేవుడిని అడుగు, ఏమని అడుగుతావంటే, నిజమైన దేవుడా, సృష్టిని సృష్టించిన దేవుడా, నువ్వు నాతో మాట్లాడయ్యా, దయచేసి నా కుటుంబాన్ని సరిచేయ్యా, నన్ను సరిచేయ్యా, మా అమ్మ నాన్నని కాదమ్మా నువ్వు అడగాల్సింది, నన్ను సరిచేయ్యా అని, నన్ను సరిచేయి తండ్రి అని అడుగుతాను. ఏసయ్య అని పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అనిరాలు కదా, ఎలా ప్రార్థించాలో నీకు తెలీదు. సృష్టిని సృష్టించిన దేవుడా దయచేసి నాకు సాయం చెయ్యి అని రోజు ప్రార్థించుకో తల్లి, దేవుడే నీతో మాట్లాడతాడు, నెంబర్ కూడా నాకేం అవసరం లేదని చెప్పాను. ఇది 3వది. ఇంకొక అనిరాలు 4వది అని చెప్పాను కదా. ఎస్, ఇంకొక అనిరాలు నిన్నటి రోజున అత్తమ్మ టిఫిన్ అయిపోయింది, నేను మధ్యాహ్నం రోజున అక్కడ ఉన్న వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక అంకుల్ వచ్చి చెప్పారు, అక్కడ వాచ్మెన్ లాగా ఉన్నాయన, లోపల ఉంటారు కదా వార్డెన్స్, వాళ్ళు వచ్చి చెప్పారు, మీరు ఇక్కడ వెయిట్ చేయకూడదమ్మా, నేను ఒకదాన్నే ఉన్నానండి, మా ఆయన మళ్ళీ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిపోయాడు, ఆఫీస్కి లేట్ అవుతుందని, మధ్యాహ్నం 3 అవుతుంది టైం, 2:30 or 3 అవుతుంది. సరే అని ఆపోజిట్గా రోడ్డు దాటి ఒక బిల్డింగ్ చూపించాడు, ఆ బిల్డింగ్లో వెయిటింగ్ హాల్ అమ్మ, అది మీరు అక్కడే ఉండాలి సాయంత్రం వరకు, ఇక్కడ ఉండొద్దు మీరు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా అన్నాడు, పేషెంట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అక్కడ ఉండాలన్నాడు. సరే దేవుడి చిత్తమే అయి ఉంటుందని నా చేతిలో 2 బ్యాగులు అండి, ఒకటేమో అత్తమ్మ బట్టలు,
నా వెనక వీపులోనేమో బ్యాగ్లోనేమో బైబిల్ అండ్ దానికి సంబంధించిన రోజరీ అవన్నీ. నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడం అలవాటు. బైబిల్ ఎప్పుడు దేవుడు ఎలా పిలుస్తాడో మనకు తెలియదు కదా, అందుకని తీసుకెళ్ళాను. ఇంకొక చేతిలోనేమో అత్తమ్మయ్యి హెల్త్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల నుంచి ఉంది కదండి హార్ట్లో పోలు, ఆ యొక్క రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయి. లంగ్స్ ఇన్ఫెక్షన్ సంబంధించిన, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ క్యారీ చేస్తూ నేను వెళ్ళాను రోడ్డు దాటుకుంటూ. అయిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత ఒక అక్క నన్ను అలానే చూస్తూ ఉంది. సరే, టీవీ ఉందండి, ఎదురుగా టీవీ ఉంది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకు తెలియాలి సాతాను ఎలా శోధిస్తాడు. టీవీ ఉంది, టీవీ చూడాలిగా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, టీవీ చూడాలి. కానీ నా యొక్క బ్యాగ్లో బైబిల్ ఉందనే విషయం దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను అప్పటి వరకు ప్రేయర్ చేసుకోలేదు. కేవలం మన ఎవరిది జోసెఫ్ ఫాదర్ ఉన్నారు కదా, డివైన్ యూకే ఫాదర్, ఆ ఫాదర్ ఈ చెవులో ఈ యొక్క బ్లూటూత్ పెట్టుకొని వినుకుంటూ వెళ్తూ ఉన్నాను. అత్తమ్మ పడుకుంది ఆటోలో కూడా, చేత కావట్లేదు కాబట్టి నేను వింటూ అయ్యా సహాయం చేయి అనుకుంటూ వెళ్తూ ఉన్నాను ఆటోలో. మొత్తం ఇక్కడి నుంచి అమీర్పేట అంటే మినిమం 40 నిమిషాలు లేదంటే గంటన్నర విత్ ట్రాఫిక్ నేను చెప్పేది. ఆ టైంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఆమె నన్నే చూస్తుంది. నాకు ఎంబారెసింగ్గా ఉంది. సరే, ఏం చేయాలనుకుంటున్న సమయంలో బైబిల్ తీసి చదువుకో లేకపోతే జపమాలు చెప్పుకో అన్నాడు దేవుడు. నేను తల మొత్తం కిందికి వేసుకొని జస్ట్ రోజు పట్టుకొని జపమాలు చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ టీవీ రన్ అవుతుంది, సౌండ్ చాలా పెద్దగా ఉంది. కొద్దిసేపటికి ఆమె ఎంతసేపు మనల్ని చూసిందో నాకు తెలియదండి. కొద్దిసేపటికి సౌండ్ తగ్గించింది. తను అన్నిరాలు, క్రిస్టియన్ కాదు. నాకు కొంచెం దూరంలో, ఒక 100 అడుగుల దూరంలో పెద్ద హాల్ కదా, ఒక్క 4 ఆంటీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకో అవతల ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకొక రైట్ సైడ్లో ఇంకొక 4-5 ఉన్నారండి జెంట్స్. అంటే ఇదంతా నేను ఎలా చూసానంటే జస్ట్ మనం చూడగా తెలిసిపోతుంది దేవుడిచ్చిన జ్ఞాపక శక్తి ద్వారా. ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకొని అయిపోయింది. బైబిల్ చదువుకున్నాను, బైబిల్ తీసి చదువుకుంటున్నాను. ఐ డోంట్ నో, నేను అంటే నాకు తెలిసి మీరందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేస్తున్నాడు అని చెప్తున్నానండి. ఏదో జోష్లో ప్రేయర్ చేసింది కదా ఈరోజు అద్భుతం, అది కాదు, అది తప్పది. మీరందరూ చేస్తున్న ప్రార్థన జోష్నకి ఆశీర్వాదకరంగా ఉంది, అందుకే ప్రార్థన చేసుకోగలుగుతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా నిన్నటి రోజున మీకు మెసేజ్ పెట్టాను, నేను ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను, మా అత్తమ్మ ఐసీలో ఉందని. కానీ దాని తర్వాత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీరు అందరూ ప్రేయర్ చేశారు కాబట్టి ప్రేరేపించాడు, ప్రేయర్ చేసుకో. వాళ్ళందరూ చేస్తారు సరే, మరి నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా? నువ్వు ఒకరోజు శోధనలో పడిపోతే ఎలా? నువ్వేం చేస్తావు? నిద్రపోతావా? ఇంత ఫ్రీగా దేవుడు ఇచ్చాడు కదా టైం అని. అంటే ఇలా మాట్లాడుతున్నాడు ఆత్మస్వరూపుడు మన నోడిండి. బైబిల్ చదువుకున్నాను, రోమియోల గ్రంథం తెరువు అన్నాడు దేవుడు, చదివాను, 2 అధ్యాయాలు చదివాను. చదివేసరికి నాకు రైట్ సైడ్ ఒక అక్క వచ్చి ఆమె అంటూ ఉంది, మీరు క్రిస్టియనా అంటుంది. అంటే అవునక్క అని చెప్పాను. ఇంకొక 4 ఆంటీ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు కూడా అలా వెళ్తూ ఉన్నారు. ముందు నుంచి వెళ్తూ ఉంటే, ఎవరు ఉన్నారు హాస్పిటల్లో? మీ భర్త, ముసలోళ్ళండి. నీ భర్త ఉన్నాడా, మీ అమ్మ ఉన్నారా అనేసి అడుగుతున్నారు వాళ్ళు. లేదమ్మా మా అత్తమ్మ ఉందని చెప్పాను నేను. అనుకుంటూ వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళ ముసలి వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయండి, ఎస్ అన్నిలు ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అక్క కొద్దిసేపు చూసింది, ఇంకా దాని తర్వాత అటు వెళ్ళి మళ్ళీ టీవీ చూస్తూ ఉంది. ఆ అక్క తర్వాత ఇంకొక అన్నయ్య వచ్చాడు, వార్డ్ మ్యాన్, అక్కడ వచ్చి ఆయన కూడా కూర్చున్నాడు. అయితే లోపలికి చెప్పులు అలో లేదు. ఆ వార్డెన్లో, ఆ యొక్క హాల్లో ఉండాలి అంటే చెప్పులు అలో లేదు. ఎక్కడున్నాము? అందరూ తిరిగే ప్లేస్లో చెప్పులు అలో లేదు. పరిశుద్ధమైన దేవాలయంలో చెప్పులు అలో లేదు. కానీ కొంతమంది వేసుకుంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తాము, అవునా? ఎస్. కానీ కొన్ని ఐసీయూ ప్లేస్లకి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే గ్లౌజెస్ వేసుకోవాలి, 250 రూపాయలు పెట్టి ఆ డ్రెస్ కొనుక్కోవాలి, ఆ యొక్క ఫామ్ కొనుక్కొని నువ్వు లోపలికి వెళ్ళాలి. ఫోన్ కూడా ఒక్కొక్కసారి అలౌ చేయరు. నువ్వు ఎంత సిద్ధపడుతున్నావు నువ్వు నేను ఐసీయూలోకి వెళ్ళాలంటే, అంటే చచ్చిపోవడానికి వెళ్ళాలంటే. మరి చచ్చిపోయిన తర్వాత నీకు నాకు ఒక జీవం ఉంది, ఆ జీవం పేరే యేసయ్య అంటూ ఉన్నాడు. అమ్మా, దివ్యమైన మందసం ముందు నువ్వు వస్తున్నావు, పరిశుద్ధమైన స్థలంలోకి వస్తున్నావు, అతి పరిశుద్ధుడైన దేవుని స్వీకరిస్తూ ఉన్నావు, చెప్పులు వేసుకొని వెళ్తున్నావు నువ్వు నేను. ఈరోజు మీరు చెప్పాలండి ఎవరైనా చెప్పులు వేసుకుంటే. మరి కొంతమంది ఫాదర్స్ వేసుకుంటున్నారు కదండి అనే ఆలోచన మీకు రావచ్చు. ఇదిగో ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరిలాగా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెప్తున్నాడు, నీకు ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు, అది చెయ్యి. బైబిల్ ఫాలో అవుతున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, అది చెయ్యి. ఒకవేళ బిషప్ వచ్చాడు అనుకోండి, చెప్పులు వేసుకొని వస్తారనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ విప్పాలి? అందరు ప్రజలు ఇప్పిన దగ్గర ఇప్పాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళు కర్ర పట్టుకుంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. కానీ మనము ప్రజలము దేవుడు చెప్పినట్లు వినాలండి. పరిశుద్ధుని గ్రంథం చెప్తుంది, చెప్పులు ఇప్పమని మోషేకి ఆనాడు 3వ అధ్యాయంలో నిర్గమాకాండంలో దేవుడు చెప్పినాడు. కానీ కొత్త నిబంధనలో చెప్పలేదు కదా అనే ఆలోచన మీకు వచ్చుండొచ్చు. కొత్త నిబంధనలో దేవుడు చెప్పాడు. ఎలా చెప్పాడు? ఇదిగో మోషే ఇలా బ్రతికాడు,
దేవుడి సన్నిధి తనకి తోడైంది. నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా సాన్నిధ్యముతో నేను నీ వెంట వచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా పౌలు గారు పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు చెప్పులేసుకో, బట్టలు ధరించు, పద అనేసి అంటూ ఉంది దేవదూత. నువ్వు ఎప్పుడు చెప్పులు వేసుకోవాలి, నువ్వు ఎప్పుడు చెప్పులు వేసుకోవద్దు, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, పరిశుద్ధమైన దేవాలయంలో నువ్వు నీ 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 యొక్క స్థితిగతులు, నా యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి, ప్రతి విషయం కూడా దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. ఐసీలోకి వెళ్తే చెప్పులు వేసుకోవద్దు, వార్డెన్కి వెళ్తే చెప్పులు వేసుకోవద్దు. మరి మనం పరిశుద్ధమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పులు వేసుకుంటున్నాం? ఇది ఎందుకో దేవుడు గుర్తు చేశాడండి. అయిపోయింది. దాని తర్వాత కొద్ది సమయం తర్వాత ఆ అక్క టీవీ సౌండ్ తక్కువగా పెట్టింది. ఆ అన్నయ్య వచ్చినాక కొంచెం పెద్దగా పెట్టుకుంది. నేనేం చేశాను, ఈ బ్లూటూత్ చెవిలో పెట్టుకొని జపమాల ప్రార్థన ఉంటుంది కదా, లాస్ట్లో చివరిలో చేస్తాం, అది చెప్పుకుంటూ మీరు అనుకోకండి సెల్ఫ్ సెంటర్ చేసుకొని చెప్తున్నాను, నన్ను నేను హైలైట్ చేసుకోవట్లేదు, దయచేసి అలా అనుకోవద్దు. యేసు నామంలో దేవుడు నన్ను క్షమించును గాక ఒకవేళ నేను అలా చేసుకుంటున్నట్లయితే సాతాను ప్రేరణ ద్వారా. కానీ నేను అలా చెప్పట్లేనండి, నా అనుభవం చెప్తే మీకు యూజ్ అవుతుంది ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలో. దాని తర్వాత కొద్దిసేపు వాళ్ళు అడిగి వెళ్ళిపోయారని చెప్పాను కదా, ఆ అక్క వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళి అమ్మటే వచ్చింది. ఇందులో జెంట్స్ ఉండొచ్చండి, సారీ, బట్ పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే మీకు తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా వెళ్ళద్దు. పరిశుద్ధమైన ఆలోచన ఉండాలి కదా మనకి. ఎస్. అక్క వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరిని అడగలేదు, అంతమందితో మాట్లాడింది. ఆంటీ వాళ్ళతో, అక్క వాళ్ళతో మాట్లాడుతుంది. ఆమె డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి, అమ్మ నాకు అవసరం ఉందిరా, ఉన్నాయా అని అడిగింది. ప్యాడ్స్ ఉన్నాయా అమ్మ అని అడిగింది. నేను ఇలా చూశాను, ఆ ముఖం దిక్కే చూశాను. అర్జెన్సీ ఉంది, అర్థమవుతుంది. నేను అనుకున్నాను, అక్క నా దగ్గర అయితే లేవక్క, బైబిల్ ఉంటుంది ఇందులో, సో అత్తమ్మ ఇవన్నీ క్యారీ చేస్తున్నాను కదా, క్యారీ చేయలేదు, వచ్చింది హాస్పిటల్ కదా, మర్చిపోయాను నేను అనేసి అనగానే అక్క అలానే చూస్తూ ఉంది. అలానే చూస్తున్న సమయంలో నేనేం చేశానంటే, చూడండి కన్వర్జేషన్ చూడండి మీరు, నా కళ్ళు రైట్ సైడ్కి వెళ్ళాయి. అంటే అక్కడ ఉన్నారు అమ్మాయిలు, చాలా 2-3 ఉన్నారని చెప్పాను కదా ఫస్ట్లో, ఆ అమ్మాయిల సైడ్ నేను చూశాను. ఆ అక్క నన్నే చూస్తుంది. అక్క ఆ అమ్మాయిలు ఏమన్నా అడుగుతారా అని అడిగాను నేను, అంతే. ఆమె సైలెంట్గా ఉంది, ఇలానే చూస్తుంది నన్ను. చేతిలో ఉన్న బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, లే నిద్రపోతున్నావేంటి, లే నిద్రపోతు మొకందని అన్నాడు దేవుడు. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే అండి, అలానే చెప్పాడు దేవుడు, ఎగ్జాక్ట్గా అలానే చెప్పాడు. నిజంగా చెప్తున్నాను. ఇప్పటివరకు ప్రార్థించావు, ఇప్పటివరకు బైబిల్ చదివావు, పరులకు సాయం చేయకపోతే ఎందుకు నీ క్రైస్తత్వం, ఎందుకు నీ ప్రేమ అనేసి అనగా ఒక గట్టి స్వరం అండి, నిజంగా చెప్తున్నాను, కొట్టినట్టుగా హృదయం నుండి వచ్చింది. పరిశుద్ధాత్మ ప్రేరణ మనందరికీ ఉంది, మనందరికీ తెలుసు. మీరందరూ కూడా మనసులో అనుకుంటున్నారా, అవును నాకు ఇలా జరిగింది అని. ఎస్, ఆ ప్రేరణ నాకు ఆ సమయంలో వచ్చింది. ఎమ్మటే మళ్ళీ బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని, బైబిల్ ఉన్న బ్యాగ్ మాత్రం, డబ్బులున్న బ్యాగ్ మాత్రం తీసుకొని బుట్ట మాత్రం అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయి పెద్ద హాస్పిటల్ ఉంది పక్కన, ఇంకోటి యోధా హాస్పిటల్ అమీర్పేటలో. ఆంటీ విజయమీర ఆంటీ నేను మీకు దండం పెడతాను ఆంటీ, మ్యూట్లో పెట్టుకోరా ఆంటీ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ ఆంటీ. కాబట్టి యోధా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను కొంచెం హరిబరిలో ఉన్నాను. నా హరిబరి కోసం నేను, పాప ఆ అమ్మాయి బాధపడుతుంది కదా, ఆ అక్క బాధపడుతుంది కదా అని నేను డెస్క్ పైన మొబైల్ పెట్టేసి నా బ్యాగ్లో కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని నేను వెళ్ళిపోతూనే ఉన్నాను. నా దగ్గర ఇంకొక ఫోన్ కూడా ఉంది, అంటే అత్తమ్మ ఫోన్ ఉంది మొబైల్, నా దగ్గర పాత ఫోన్ ఉంది ఇంకోటి డబ్బా ఫోన్. సో ఈ 2 ఉన్నాయి కదా, సో బ్యాలెన్స్ ఉంది. సో నా దగ్గర ఫోన్ లేదనే విషయం నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. రోడ్డు దాటాలి ఒకటి, రెండవది 3 ఫ్లోర్లు ఎక్కి దిగాలండి. అక్కడ ఓన్లీ అది క్లాత్ షోరూమ్ లాగా ఉంది. అండ్ ప్రతి ఫ్లోర్కి మరియ తల్లి జీసస్ ఫోటో పెట్టారు కొంతమంది మంచోళ్ళు. ఎందుకు పెట్టారు, అక్కడ ఊంచకుండా ఉండడానికి. చూడండి దేవుని ఎలా యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది. మేబీ పెట్టింది మరి ఆ యొక్క కాంప్లెక్స్ బిల్డింగ్ ఓనరు హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ పెట్టింది ఎక్కడ అంటే మరియ తల్లిని, జీసస్ ఫోటోలని, ఈ ఎవరండి సాయిబాబా అంటారు కదా, ఎస్ అతని ఫోటో కూడా ఉంది అక్కడ. దేవుడి భక్తుడి ఫోటో అది, యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే దేవుడి కాదు, దేవుడి భక్తుడి ఫోటో. అయితే అక్కడ అవన్నీ నేను చూసిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అందరూ ఊంచుతున్నారని ఒక సాకుగా మీరు అక్కడ పెడతారా? ఓకే, పెడితే పెట్టారు, వేరేటి ఏమైనా పెడితే బాగుండేది కదా, దేవుడి ఫోటోలు పెట్టడం ఏంది, అది కూడా క్రిస్టియన్స్ ఫోటోలు పెట్టడం ఏంది అని బాధ అనిపించిందండి నాకు. ఇది 4వది అయిపోయిందా. 4వ దాంట్లో 2 స్త్రీల గురించి చెప్పాను. వెళ్ళి అక్కకి ఇచ్చేసాను, ఆ అక్కకి ఇలా ఇచ్చేసాను, అయిపోయింది. ఎమ్మటే గుర్తొచ్చింది, అయ్యో నా మొబైల్ ఏది అని. ఎందుకంటే ఆన్ చేస్తున్నాను కదా, ఆన్ చేయగానే అమ్మో ఏది అని దెబ్బ మళ్ళీ ఆ బ్యాగులు బుట్టలు మొత్తం తీసుకొని వచ్చి వెళ్ళి మనసులో నుంచి ఒక ప్రేరణ, 3 ఫ్లోర్లు దిగుతుంటే, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు చేసింది మంచి, నీ మొబైల్ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది, మెల్లగా వెళ్ళు కింద పడతావు. ఈ ఆలోచన దేవుడు ఇస్తూ ఉన్నాడు. వెళ్ళి చూసరికి డెస్క్ దగ్గరే ఉంది. అంత పెద్ద హాస్పిటల్లో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, లేదంటే ఆ కంప్యూటర్ ముందున్న వ్యక్తి అయినా తీసుకొని ఉండాలి.
15 to 20 minutes దీనికి టైం పట్టింది. అంటే మినిమం నేను చెప్పొచ్చు 15 నుండి 17 నిమిషాలు పట్టి ఉండొచ్చు. ఎందుకంటే 3 ఫ్లోర్లు ఎక్కి దిగాలి కదా, మళ్ళీ పక్కకి రోడ్డు దాటాలి, ఆ యొక్క షాప్కి వెళ్ళాలి. కాబట్టి నేను ఇదన్నా ఎందుకు చెప్పానంటే, ఈ 4వ అంశంలో 2 స్త్రీలకి దేవుడు సహాయం చేశాడు మన ద్వారా. అంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, ఓకేనా. 5వది, దివ్యవాణిలో పరిచర్య చేయాలా వద్దా అనే క్వశ్చన్ 2-3 రోజుల నుంచి నా మనస్సులో ఇలా 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 వెళ్తుంది. ఎందుకో చెప్తాను, మీరు నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. మీ అందరికీ దండం పెడతానండి. మీరు నెగిటివ్గా వ్యాప్తి చేయదు దీన్ని. మీరు స్ప్రెడ్ చేయండి, మంచిదాన్ని స్ప్రెడ్ చేయండి. నెగిటివ్గా మీరు ఒకటి విని సగం విని, ఇప్పుడు మీరు రిమోట్ పట్టుకొని ఫోన్ పట్టుకొని సగం సగం వినుకుంటూ జోష్న ఇదిగో ఇంత ప్రీచింగ్ చేస్తున్నా అమ్మ ఇలా చెప్పిందనంటే తర్వాత ఎలా ఉంటుందండి? కొడతారు ఇంటికి వచ్చి. మరి దయచేసి మీరు కరెక్ట్గా వినాలి చెప్పేది. దివ్యవాణిలో చేయాలా వద్దా పరిచర్య అని నేను ఒక ఆలోచన వచ్చింది నా మనసుకి. ఎందుకు వచ్చిందంటే చెప్తాను. యాక్చువల్గా దివ్యవాణిలో పనిచేసే వాళ్ళందరండి, వాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వరండి. మీరు కరెక్ట్గా ఆలోచించాలి. దివ్యవాణిలో జసింత ఆంటీ ఉన్నారు నాకు, అంటే నేను చూస్తున్నాను కదా, వాళ్ళ వాక్యం వింటున్నాను చూస్తున్నాను. కుసుమ అక్క ఉన్నారు, అండ్ తన పేరు ఏదో జయశ్రీ అని, ఇంకొక ఆమె జ్యోతి అని, ఇంకొక ఆమె ఈరోజు కొత్తగా వచ్చారండి, పేరు లైలానో ఏదో ఉంది, లిల్లీనో ఉంది. సో వీళ్ళందరూ, వాళ్ళతో పాటు ఆ యొక్క ఫ్లోర్లో పనిచేయడానికి ఒక 20 మంది ఉంటారండి. లోపల ఆఫీస్లో 20 మంది ఎడిటర్స్ ఉంటారు. ఇంకో 20 మంది కాకపోయినా ఒక 10 మంది వేసుకుందాం కెమెరామ్యాన్లు, ఓకేనా. ఎస్, ఇది శాటిలైట్ ఛానల్. అదేవిధంగా అక్కడికి వచ్చే ప్రతి ఫాదర్కి వాళ్ళు ఖాళీగా పంపించకూడదు. అంటే యాజకుడిని ఖాళీగా పంపించకూడదు మన ఇంటికి వచ్చినా కూడా, అది మనకి మంచిది కాదు. అదేవిధంగా దివ్యవాణి ఛానల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఒక అమౌంట్ వాళ్ళు ఇవ్వాలి. అక్కడ ఉన్న ఫాదర్స్ కూడా ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ నేను అంటున్నానండి, లే పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు లే పీపుల్కి ఎందుకు ఇవ్వద్దు అని నన్ను అడగండి. ఇప్పుడు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను 3 సంవత్సరాల నుంచి. ఇందులో ఎవరన్నా మామూలుగా నాకు ఏదైనా బాధ ఉంది అని అంటే ఫోన్ చేసి నేను డబ్బులు ఇస్తాను అని మీరు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను కూడా ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, అవునా. ఎస్, అది దేవుడు ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ, అది మన ఆలోచన కాదు. 3 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నప్పటికీ 3 సంవత్సరాల నుంచి నువ్వు నేను అనారోగ్యంలో పడకుండా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఫాతిమన్న హెల్ప్ చేస్తున్నాడు, జ్యోతి అక్క హెల్ప్ చేస్తుంది, జోష్న హెల్ప్ చేస్తుంది, జోసఫ్ అన్న హెల్ప్ చేశాడు, ఇంతకుముందుకు 7 ఫాదర్లు హెల్ప్ చేశారు. అదేవిధంగా నిర్మలక్క హెల్ప్ చేస్తుంది, ప్రార్థన విన్నపాల ద్వారా, ఇంటర్సెషన్ ప్రేయర్స్ చేయడం ద్వారా, ప్రవచనాల ద్వారా ఇంతమంది మీకు హెల్ప్ చేస్తుంటే ఎప్పుడు కూడా ఎవరైనా బాధలో ఉంటే అక్క మీరు బాధలో ఉన్నారా నేను హెల్ప్ చేయాలా అనే ఆలోచన కూడా మీకు రాలేదు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే, ఓకేనా అండి. ఎస్, అయితే మిమ్మల్ని ఏమంటలే నేను. కాబట్టి మనందరం లే పీపుల్ కదా. ఇప్పుడు మనమందరం ఎంతో కొంత సంపాదిస్తూ ఉండొచ్చు, ఎంతో కొంత మీ దగ్గర అమౌంట్ ఉండొచ్చు, 100 రూపాయలైనా సరే, 10 రూపాయలైనా సరే, 2 కాసులైనా సరే దివ్యవానికి ఇస్తే చాలా మంచిదండి. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క వీడియోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే రోజు, మంగళవారం రోజు నేను వాక్యం చెప్పానంటే నా మాక్సిమం నేను ఇప్పుడు 2000 ఇవ్వాలి ఒక్క అర్ధగంట వీడియోకి. అర్ధగంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ చెప్పాలంటే 25-27 నిమిషాలకి నేను 2000 ఇవ్వాలి. వెళ్ళి ఫాదర్తో మాట్లాడిన తర్వాత ఫాదర్ అన్నాడు, అమ్మ నువ్వు ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా దేవుళ్ళలోకి, సరే తల్లి నువ్వు 1000 రూపాయలు అమ్మ చాలు అన్నారు. వేరే వాళ్ళైతే 30,000 ఇస్తున్నారండి నెలకి. అంటే వాళ్ళకి ఇచ్చిన సమృద్ధిని బట్టి ఇస్తున్నారు. నేను ఇప్పుడు జాబ్ చేయట్లేను కాబట్టి నా ఇంకా వేరేటివి ఉన్నాయండి పరిచర్యలు, నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను దయచేసి. మళ్ళీ నన్ను నేను హైలైట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేసి నేను ఏం చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు దివ్యవాణి ఛానల్కి డబ్బు ఇవ్వాల్సి వచ్చిన సమయం వచ్చిందనమాట. ఎన్ని వేలు? 10 వీడియోలు అయ్యాయి, నిన్నటికి 10,000 కట్టాలి ఇప్పుడు. నేను అడిగాను దేవుని, అందుకే అంటే ఏంటంటే నా ఆలోచన చూడండి, మన మైండ్ చూడండి, డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఇది కరెక్టో కాదో, దేవుడి చిత్తం అవునో కాదో, అమ్మో దేవుడే చెప్తున్నాడో లేదో, ఇది సాతాన ఆలోచనేమో అంటే మనం జడ్జి చేస్తాం ఇంకా వాళ్ళని. దివ్యవాణి టీవీ ఛానల్ కానివ్వండి, పెద్ద పోపు కానివ్వండి, పెద్ద ప్రీస్ట్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మనము తీర్పు తీర్చేస్తాం. వాళ్ళు మంచోళ్ళు కాదు, డబ్బులు అడుగుతున్నారు. ఎవరు చెప్పారు నీకు నాకు వాళ్ళు మంచోళ్ళు కాదని? డబ్బులు అడిగితే మంచోళ్ళు కాదా? కరెక్ట్గా ఆలోచించాలి మనం. దాని తర్వాత నేను దేవుని అడిగాను, లార్డ్ షో మీ ద వే, నాకు ఒక మార్గాన్ని చూపించాను. నేనైతే అడుక్కోలేను, నేను ఎప్పుడు కూడా అడుక్కునే స్థితిలో నేను ఉండను, ఇచ్చే స్థితిలో నేను ఉండాలి. నా దేవుడు అలానే నిలబెడతాడు ఏ బిడ్డనైనా, మన అందరినీ కూడా. కాబట్టి నేను అడగను, నువ్వేం చేస్తావు చెయ్యని. దాని తర్వాత నాకు ప్రేరణ వచ్చింది. పొద్దున లేవగానే మొన్న 2 రోజుల ముందండి, పొద్దున ప్రేయర్ చేసుకొని బాధతో ఉన్నాను. అయ్యా నీ చిత్తము లేనిది నువ్వు నన్ను పిలవవు కదా, నీ చిత్తము లేనిది రాజు అలెక్స్ ఫాదర్ దాకా ఆ వీడియో వెళ్ళేది కాదు కదా, నీ చిత్తము లేనిది రాజు అలెక్స్ ఫాదర్ గారు మళ్ళీ లూర్దిరాజు ఫాదర్ గారికి సెండ్ చేసేవారు కాదు కదా, నీ చిత్తము లేనిది అసలు నేను వెళ్ళేదాన్ని కాదు కదా, నీ చిత్తము లేనిది CEO ఫాదరు నాకు కాల్ చేయడు కదా.
నీ చిత్తము లేనిది నేను ఇక్కడ వరకు ఎందుకు వచ్చాను? నన్ను నేను ప్రకటించుకోవడానికి, నా డాంబికత్వానికి నేను వచ్చానా, లేకపోతే నువ్వు నన్ను బయట పెట్టాలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? నాకు అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదు తండ్రి. ఇప్పటికిప్పుడు 10,000 కట్టమంటే నేను ఏడికెళ్ళి తెస్తాను అనేసి. అంటే అండి, భర్తను అడగొచ్చు, తప్పులేదు, ఆల్రెడీ ఈఎంఐలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఏమైనా అడిగితే ఎలా ఉంటుందంటే వాళ్ళకి సుర్రుమంటుంది. ఎందుకు అంటే నువ్వు చేసేదే ఎక్కువ, జాబే చేయట్లేవు, ఇంకా నీకు ఇంకో 10,000 కట్టాను నేను అన్నట్టుగా చూస్తారు. అంటే వాళ్ళు కాదంటే పాపం వాళ్ళలో ఉన్న సాతాను. నేను ఇది ఎందుకు చెప్పానంటే, దాని తర్వాత 2 రోజుల తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత నేను చెప్పాను నిర్మలకు కూడా, నిన్నటి రోజు అనుకుంటా, మొన్నటి రోజు అనుకుంటా, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా, కొంచెం నిద్ర లేదు కదా, మర్చిపోయాను. ఒకరికి కాల్ చేయన్నాడు దేవుడు. సరే అని మెసేజ్ పెట్టాను ఆ ఆంటీకి. ఆంటీ అనొచ్చు, అక్క అనొచ్చు. ఆమె నెంబర్ నాకు ఎలా దొరికిందంటే, దివ్యవాణిలో వర్క్ చేస్తుంటాను, ఒక అక్క థియాలజీ క్లాస్లో నాకు పరిచయం, ఆ అక్క ద్వారా ఆ నెంబర్ ఇచ్చింది. ఇన్ని రోజులకి, నెల రోజుల తర్వాత దేవుడు ఆమెను గుర్తు చేశాడు. నీ సజెషన్స్ కాదు, నీ బుద్ధి కాదు, నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ యూకే లైవ్లో ఫాదర్ కూడా చెప్పారు, ఇది నీ ఆలోచన కాదమ్మా, ఇదిగో తిరిగిరా దేవుడి పరిచర్యకు అని కూడా చెప్పారు. నా బుద్ధి పైన నేను ఆధారపడి కన్ఫ్యూజన్లో ఉన్నాను. సాతాను అలా చేస్తున్న సమయంలో ఆమెకి మెసేజ్ పెట్టాను. ఆంటీ, మ్యామ్ అన్నాను, ఆంటీ కూడా అనలేదు, మ్యామ్ నేను మీతో మాట్లాడొచ్చా, ఒక 2 నిమిషాలు ఫ్రీగా ఉంటే కాల్ చేస్తారా అంటే, ఆమె ఎమ్మటే రిప్లై ఇచ్చింది, అమ్మా ఫ్రీగా ఉంటే ఇప్పుడు నువ్వు కాల్ చేయొచ్చు అని. నేను 1.5 డే తీసుకున్నాను, భయం వేసింది నాకు అడగాలంటే. 1.5 డే తీసుకొని, అయ్యా నేను అడుగుతూ ఉన్నాను, నిన్న మొత్తం ప్రేయర్ చేసుకున్నాను. ఈరోజు పొద్దున ఆమె మెసేజ్ పెట్టింది, కాల్ చేయండి మా అని పెట్టింది. అనగానే కాల్ చేసింది, మాట్లాడింది, కొంచెం మాట్లాడి, మ్యామ్ ఇలా ఇన్ని డౌట్స్ ఉన్నాయి నాకు దివ్యవాణి గురించి, మీరు ఒకసారి చెప్తారా అని. ఇది మీరు వినాల్సింది, ఇప్పటివరకు మీరు వినలేదా, నో ప్రాబ్లం, ఇప్పుడు వినండి దయచేసి. నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, అది క్యాథలిక్ సంబంధించింది, యూట్యూబ్ ఛానల్ లాగానే ఉంది. అక్కడికి నేను వెళ్తే గంట టెలికాస్ట్ చేస్తాము మీ వీడియో, వర్డ్ ఆఫ్ గాడ్, పర్ వీడియోకి, ఒక్క వీడియోకి అర్ధగంటనో గంటనో అనుకోండి, ఆ గంట వీడియోకి మీరు 6,000 పే చేయాలని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6,000 అంటే ఇంకొక 5,000 అనుకుంటే 6,500 30,000 కట్టాలి నెలకి. వారానికి 5 వీడియోలు నువ్వు చేస్తే, దేవుడి వాక్యము ఇస్తే నువ్వు ఎంత కట్టాలి అంటే 30,000 కట్టాలి. నీ జీవితం నా జీవితం సరిపోదే? దేవుడు ఎంతమంది ద్వారా సహాయం పంపించినా 30,000 కట్టలేదే. 5,000 6,000 అంటే ఓకే, 30,000 ఎక్కడ, 5,000 ఎక్కడ? అదండి పరిస్థితి బయట. లే పీపుల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వాక్యాన్ని అమ్ముకున్న బిడ్డల వాక్యం మీద వాక్యాన్ని నమ్ముకొని అమ్ముకోకుండా నిజంగా నిజాయితీగా సత్యమైన బోధనని ప్రకటిస్తున్న వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంది. ఏంటయ్యా నీ చిత్తం అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆ ఆంటీ చెప్పగానే నాకు షాక్ అయిపోయాను నేను. మరి ఏమన్నారు మ్యామ్ మీరు అక్కడికి వెళ్ళారంటే, లేదమ్మా నేనే వెళ్తాను, నేను గవర్నమెంట్ జాబ్ బంద్ చేశాను. దివ్యవాణి టీవీ ఛానల్లో ఛాన్స్ వచ్చినప్పుడు వాక్యం ఎక్కువగా చదవాలి. బిడ్డలు అనేకులు చూస్తున్నారు పల్లెటూర్లలో, దివ్యవాణి మొత్తం పెట్టుకొని చూస్తారంట అండి. అవును, 24 గంటలు వాళ్ళు అదే పెట్టుకుంటారంట. ఎవరు? పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఆహారం కావాలమ్మా, వాళ్ళు బ్రతకాలమ్మా, చచ్చిపోవద్దమ్మా. దేవుడు మనల్ని ఎందుకున్నాడంటే ఏదో రీజన్ ఉందమ్మా. మనం కొంచెం అన్న ప్రయాసపడిపోతే ఎట్లా తల్లి అన్నట్టుగా మాట్లాడింది. అంటే నేను వాయిస్ మెసేజ్లో ఏం పెట్టానంటే కొన్ని పెట్టానండి, దానికి ఆన్సర్ చెప్పింది ఆ మేడం. చెప్పిన తర్వాత నన్ను నేను చూసుకొని తిట్టుకున్నాను నేను. అయ్యో దేవుడికి ఇంత ప్రణాళిక ఉంటే ఏంది, నేను క్షణాలలో జడ్జి చేశానా దివ్యవాణి టీవీ ఛానల్ని మొత్తం అనుకున్నాను. నేను ఒక 2-3 అక్క వాళ్ళకు కూడా నేను మెసేజ్ పెట్టాను, అక్క ఇట్లా డబ్బులు అడుగుతున్నారు అక్క, ఏంటి సిచ్యువేషన్ అంటే, కొంతమంది రిప్లై ఇవ్వలేరు, కొంతమంది ఇచ్చారు. గ్లోరీ టు గాడ్, ఆత్మ ప్రేరణ ద్వారా. కొంతమంది అయితే అన్నారు, దేవుడి ప్రేరణ లేకపోతే నువ్వు అక్కడ దాకా ఎలా వెళ్ళావు కాబట్టి ఆలోచించు అన్నారు. కనీసం ఆ ఆన్సర్ అన్న చెప్పారు ఆలోచించడానికి. ఆ మేడం కూడా అలానే అన్నారు. ఆ మేడం ఒకటే అన్నారు, నువ్వు ఈ పరిచర్య విడిచిపెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అమ్మా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాణమైనా విడిచిపెడతాను కానీ ఈ పరిచర్యని విడిచిపెట్టనయ్యా. ఎందుకంటే 70,000 శాలరీ అమ్మ నాది, 70,000 ఈ విత్ అవి ఉంటాయి కదండి ఏదో ఫండ్స్తో సహా, వాళ్ళకి 80 నుండి 82,000 వచ్చేదంట ఆంటీకి. అంత పెద్ద జాబ్ని వదులుకొని నెలకి దివ్యవాణి టీవీ ఛానల్లో వర్క్ చేస్తుందంటే, అది కూడా వాళ్ళకి డబ్బులు 2,000 పర్ వీడియోకి 2,000 ఇస్తుందండి. అంటే మంత్లీ ఒకవేళ 4 వారాలు అయితే 8,000, 5 వారాలు అయితే 10,000 ఇస్తుంది దివ్యవాణి ఛానల్కి. నువ్వు నేను 10 రూపాయలు ఇవ్వట్లేము. ఇక్కడే కాదు, మన చర్చిలలో కూడా, మన కథోలిక శ్రీ సభలో కూడా అదే వెళ్ళి వేరే సంఘానికి డినామినేషన్ దగ్గర కూర్చున్నప్పుడు ఆరాధన 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 అని నిన్ను నన్ను మెస్మరైజ్ చేసి లైట్ల పవర్లలో తిప్పేసరికి, ఇదిగో మీ మీదికి శాపం వస్తూ ఉంది, 10వ వంతు ఇవ్వకపోతే ఇయ్యాలా అంటాడు. అంతే, ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు తెలియదు. గాజులైనా అమ్మి సరే నువ్వు ఇస్తా వెళ్ళి, ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తానమ్మా అని అంటలేడు, శపిస్తానంటున్నాడు వాళ్ళ మాటల ద్వారా. నీతో దేవుడు అన్నాడా? ఈ మాట నిజంగా ఉందా బైబిల్లో? కాడిని నేను విరగ్గొట్టాను, ధర్మశాస్త్ర కాడిని
అంటే అర్థం ఏంటి? నీ మీద నా మీద ఎవరైనా భారాన్ని మోపుతున్నారంటే దానికి అర్థం ఏంటంటే వారి బోధనలు అలా ఉన్నాయి, వారి ప్రవర్తన కాదది, క్రీస్తు ప్రవర్తన కాదది. కథోలిక శ్రీ సభ ఇది బోధించట్లేదు ప్రియమైన బిడ్డ. అందుకే అండి మనందరికీ ఒక కనువిప్పులాగా మారాలని మేబీ దేవుడు ఈ సిచ్యువేషన్ నాకు తీసుకొచ్చాడేమో, నాకు తెలీదు. గురువులకి డబ్బులు లేవు, లే పీపుల్కి డబ్బులు లేవు, మరి ఎలా బ్రతుకుతున్నారు మరి ఆ బిడ్డలు? నా పరిస్థితి పక్కన పెట్టండి, నా హస్బెండ్ ఉన్నాడు, అడుక్కుంటాను, కాలు పట్టుకుంటాను, ఇంకేదైనా చేసుకుంటాను. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇండివిజువల్గా బ్రతుకుతున్న బిడ్డల పరిస్థితి ఏంది? దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తే నువ్వు సహాయం చేయాలి, తప్పదు. దయచేసి మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఇప్పటికిప్పుడు మీరు నాకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను చేసాను, నో, ఐ డోంట్ నీడ్. మీ దగ్గర నుంచి ₹1 కూడా నేను తీసుకోను. నేను దేవుడికి మాట ఇచ్చాను, గ్రూప్ దగ్గర నుంచి నేను ₹1 తీసుకున్నా అయ్యా బ్రతుకున్నంత వరకు అని. ఎందుకంటే ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలక్క, సారీ ఏమనుకోకండి, నిర్మలక్క నాకు ఒకవేళ ₹1000 ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఇప్పుడు ఇచ్చారనుకోండి, మంచి మనసు అక్కది, ఇచ్చారనుకోండి, ఆ అక్క ఏమనుకోదు, ప్రేయర్ చేసినా ఏమనుకోదు, ప్రేయర్ చేయకపోయినా ఏమనుకోదు, నేను పర్సనల్గా ప్రేయర్ చేసుకున్నా ఏమనుకోదు. ఒకవేళ ఆ అక్క ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, నెగిటివ్ ఆలోచన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ₹1000 ఇచ్చాను జోష్నకి ఈ మంత్, నా కోసం ప్రేయర్ చేయట్లేదే, నా పేరు పెట్టి పిలవట్లేదే, ఎవరికి కావాలమ్మా నీ ₹1000? ఆ రోజున పేతురు గారు వెళ్తూ ఉన్నప్పుడు మరి పౌలు గారు అండి వెళ్తూ ఉన్న సమయంలో, ప్రార్థిస్తున్న సమయంలో స్వస్థతలు జరుగుతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు చేతులు పెట్టి ప్రార్థిస్తూ ఉన్న సమయంలో. ఆ సమయంలో ఒక అతను మాంత్రికులాగా ఉన్న అతను వెళ్ళి అడుగుతున్నాడు, ఇదిగో నీకు డబ్బులు ఇస్తాను, ఆ పరిశుద్ధాత్మ నాకు ఇన్వైట్ చేస్తావా, లేదంటే దాన్ని ఏమంటారండి, అట్లా కూడా అడగలేదండి, అద్భుతాలు చేసే శక్తిని నాకు ఇస్తావా అని అడిగాడు. అద్భుతాలు కావాలంటే అతను దేవుణ్ణి కొంటున్నాడు. ఎవరు చెప్పారు నీకు కొనమని? ప్రార్థనని కొనమని ఎవరు చెప్పారు? వాక్యాన్ని కొనమని నీకు ఎవరు చెప్పారు? చెప్పట్లేడు దేవుడు అలా. సద్గుణముతో, ఉదార గుణముతో, యథార్థతతో జీవించు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలి. జోష్నకి మేబీ నువ్వు ₹1000 ఇస్తే వేరే వాళ్ళు 10,000 ఇస్తారేమో. రేపు దేవుడు కృప చొప్పున పరిచర్య స్టార్ట్ చేస్తే, ఆమెన్ హల్లెలూయా, పరిచర్య ఇంకా ఎక్కువ మంది అనేకులకు చేరితే, ఐ డోంట్ బిలీవ్ ఎనీవన్ దేవుని తప్ప ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఏ మానవుడు కూడా ఆ వాగ్దానాన్ని ఆపలేడు. నువ్వు ఎంత పెద్ద ప్రీస్ట్వైనగా, నువ్వు ఎంత పెద్ద సీఎం అయినగా, నువ్వు ఇంకా ఎంత పెద్ద అంటే, ప్రీస్ట్లలో కూడా కొంతమంది బాధపడతారు కదండి, కొంతమంది బాధపడతారు, అరే బిడ్డలు ఇలా వెళ్తున్నారు అలా వెళ్తున్నారు, మేమేం ఇవ్వలేకపోతున్నాం. ఒక దగ్గర జరిగిందండి, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. మత్తేస్ ఫాదర్ గారి దగ్గర 5,000 తీసుకునేదాన్ని తిరిగి ఇచ్చేసాను అని చెప్పాను కదా మీకు. ఎస్, ఫాదర్ చాలా బాధపడ్డాడు. అమ్మ వచ్చావు, 3 రోజులు ఏం తినలేదు, 3 రోజులు ప్రార్థన చేశావు, దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడానికి నీకు 5,000 ఖర్చు అయింది, అయ్యో తీసుకో అమ్మ అని. ₹1 వద్దు ఫాదర్, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఒకవేళ మీ బంధువులలో, నీ పక్కనే ఉన్న వారిలలో, లేదంటే నీ ఎదుటి వారిలలో, పొరుగు వారిలలో దివ్యవాణి ఛానల్ కథోలిక శ్రీ సభ నడిపిస్తూ ఉంది, అవునా? ఎస్, మనకేం పైనుంచి రావండి ఫండ్స్. ఈ రోజు నా స్టేజ్ మీద నిలబడి గంట బోధించి శాపం వస్తుందంటే గంటకి ఇంకో దాదాపు వాళ్ళ తరతరాలు నిలబడి పోషించుకునే అంత సంపద ఇస్తున్నారు ప్రజలు, చూస్తున్నారు కదా మీరు. సత్యము నిజమైనది, సత్యమైనది అయినప్పుడు బాధ పెడుతుంది, అబద్ధము నిన్ను అట్రాక్ట్ చేస్తుంది ఎక్కువగా. అసత్యమైన వైపే వెళ్తావు. ఇరుకైన మార్గం గుండా నువ్వు నేను వెళ్ళము, అసత్యమైన మార్గం గుండా ఇదిగో పెద్దగా తెరవబడింది మార్గం వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం కాదమ్మా వచ్చేది, శపిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్తూ ఉన్నావేమో, లేదంటే అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు వెళ్తున్నావేమో. అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి, నీ జీవితం నా జీవితం మారితే. అద్భుతాలు దేవుడే స్వయంగా చేస్తూ ఉంటే అద్భుతాలు జరగకుండా ఎందుకుంటాయి? నీ జీవితం ఇప్పుడు జోష్న ఉంది, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము, పగ అన్ని లోపల పెట్టుకొని పోయి ఒక పాస్టర్ దగ్గర పోయి, చేతులు పెట్టండి నాకు పరిశుద్ధాత్మ రావాలి, చేతులు పెట్టండి నా మీద, ఇదిగో నేను కన్సీవ్ అవ్వాలి, చేతులు పెట్టండి నా అడుగుతావా ఏంటి? పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళ మనసులో, బయటికి చెప్పరు అంతే. దాని తర్వాత బై మిస్టేక్లో దేవుడు కృప చొప్పున నువ్వు చేసిన ధర్మకార్యాలు ఒక 1 monthలో దేవుడు నీకు గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ ఇచ్చేశాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఆ పాస్టర్ నా మీద చేయబెట్టి ప్రే చేశాడు కాబట్టి కన్సీవ్. ఎవరు చెప్పారు? దేవుడు కదా చేయాల్సింది ఆ కార్యము, దేవుడు కదా చేయాల్సింది ఆ కార్యము, దేవుడు కదా చేయాల్సింది. జోష్న ప్రేయర్ చేసినా, ఇంకెవరు చేసినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా దేవుడు చేయాలి కార్యం. దేవుడికి కావాల్సింది నీ నా హృదయము, డాంబికత్వము కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. కాబట్టి దివ్యవాణిలో పరిచర్య ఆపేద్దామని ఆలోచన ఎక్కడి వరకు నన్ను తీసుకెళ్ళిందంటే, దివ్యవాణి టీవీ ఛానల్ గురించి కూడా చెప్పు, తప్పేముంది? కన్నతలైన కథోలిక శ్రీ సభ ఎంత బాధపడుతుందో చెప్పు. వాక్యము దొరుకుతుంటే చెవులు వినబడట్లేవు మనకి, వాక్యము దొరుకుతుంటే కాళ్ళు కదలట్లేవు మనకి, వాక్యము దొరుకుతుంటే ఫ్రీగా వినడానికి సమయము లేదు నీకు నాకు. దేవుడు గద్దిస్తున్నాడు ప్రేమైన బిడ్డ,
వాక్యం వినకపోవడానికి నీకు ఎంత ధైర్యము, దేవుడే నీ దగ్గరికి వస్తుంటే ఎంత ధైర్యము, దేవుణ్ణే ఇగ్నోర్ చేయడానికి నీకు ఎంత ధైర్యమో దేవుడు అడుగుతున్నాడండి. దయచేసి రెస్పాండ్ అవ్వాలి. ఈరోజు నువ్వు నేను, నీ దగ్గరికి వాక్యం వస్తుంది, ఆహారం వస్తుంది, దేవుడే వస్తున్నాడు. ఏమన్నంటే నాకు సమయం లేదు, నాకు సమయం లేదు, నాకు సమయం ఎప్పుడు ఉంటుంది, చనిపోయి నాకు ఉంటుందా సమయం? ఉండదు ఇంక అప్పుడు కూడా. ఎందుకంటే నరకలోకానికి మనం వెళ్తాం కాబట్టి. ఎగ్జాక్ట్గా వితౌట్ ప్రేయర్, వితౌట్ హోలీ కమ్యూనియన్, వితౌట్ జీససే హోలీ కమ్యూనియన్ కాబట్టి, దివ్యస ప్రసాదం కాబట్టి. దయచేసి ఈ 5 అంశం మీకు గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఏమన్నా చేయండి, మనకి వెబ్సైట్ ఉంది, దివ్యవాణి టీవీ ఛానల్ అనే వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్తే తక్కువ 100 ఇవ్వాలంటే ఇవ్వచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్. 200 ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. మీరు ఎంత ఇవ్వాలో అక్కడ ఉంది ఆప్షన్. ₹1,00,000 కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. జోషకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ వెబ్సైట్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. అదేవిధంగా 5వ అంశం అయిపోయింది. 6వది నేను వచ్చేస్తాను, అయిపోయింది. 2 అంశాలనే. డాంబికత్వము కాదు దేవుణ్ణి ప్రకటించుట. చూడండి, ఒక 2 రోజుల ముందు అంటే ఆల్మోస్ట్ చాలా నెలల ముందు ఒక అక్క నాతో అన్నారు. ఆ అక్క చాలా ప్రేయర్ఫుల్ అండి, మన గ్రూప్లో లేరు. ఆ అక్క చాలా ప్రేయర్ఫుల్. ఏదో ఒక మిస్టేక్ జరిగింది కదా అని ఇప్పుడు ఆ అక్కని అబద్ధపు ప్రవక్త చేయలేం. అర్థమవుతుందండి? ఏదో ఒక్కొక్కసారి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, లేకపోతే మన అక్క వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు, ప్రార్థన విన్నపం చెప్పారు. ఆ అక్క వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేయర్ చేస్తుంటారు. కానీ దేవుడు కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడు, మనకి చెప్పడు. ఎందుకంటే నీ పాపమై ఉండొచ్చు, మనందరం పాపాత్మమే. నీ పాపము దేవుడికి అడ్డుగోడగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జోషతో ఎట్లా మాట్లాడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు జ్యోతకతో ఎలా మాట్లాడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిర్మలకతో ఎలా మాట్లాడిపిస్తాడు, ఫాతిమానేతో ఎలా మాట్లాడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలు నా పాపాలు దేవుడికి అడ్డుగోడంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పలకరిస్తాడమ్మా? పలకరించాడు. దేవుడి గ్రేస్ మర్సీ ఉంటే తప్ప, దేవుడి దయ అనుగ్రహం ఉంటే తప్ప మాట్లాడిపోయాడు. అందుకే చూడండి, పాపంలో పడిపోయి మొత్తం కుళ్ళు కుతంత్రంతో జీవిస్తున్న కొంతమంది బిడ్డలు చచ్చిపోదామని వస్తారు ఒక్కొక్కసారి వాక్యం వినడానికి. దేవుడు పిలుస్తాడు పేరు పెట్టి. డివైన్ యూకేలో జరగట్లేదా? అంత మాత్రాన పేరు పెట్టి పిలవగానే సారీ టు సే పరిశుద్ధుడు అయిపోతావా, పరిశుద్ధురాలు అయిపోతావా? రియలైజ్ వాట్ యు ఆర్ థింకింగ్ టుడే. నీ పేరు ఒకవేళ యూకే ఛానల్లో వచ్చింది, నేనేం డిస్కరేజ్ చేయట్లేమండి. దేవుడి మర్సీ అది. నీ గొప్పతనం అనుకుంటున్నావా ఏంటి? నిన్నటి రోజు నైట్ నాకు జోష్నా అని పేరు వచ్చిందని నాకు అక్క వాళ్ళు పెట్టారు, రజని కూడా పెట్టింది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? పండగ చేయాలా? బయటికి పోయి పండగ చేయాలా? డప్పు మోగించాలా? దేవుడికి కావాల్సింది ఆ డాంబికత్వము కాదు. దేవుడికి కావాల్సింది లార్డ్, తండ్రి నీవు నా పైన ఇంకా కరుణ చూపిస్తున్నావు, ఇంకా దయం చూపిస్తున్నావు, ఇంత పాపాత్మురాలతో ఇంకా మాట్లాడుతున్నావు. నీ ప్రార్థన, నా ప్రార్థన విధానము దేవుడికి నచ్చాలి. మనుషులకి నచ్చితే ఎలా ఉంటుందంటే, ఒక్కరోజు ఫాదర్ పిలిచాడనుకోండి, 2వ రోజు జాయిన్ అవుతావు, ఫాదర్ పిలవలేదు. 3వ రోజు జాయిన్ అవుతావు, యూకే ఫాదర్ పిలవలేదు. 4వ రోజు జాయిన్ అవుతావు, యూకే ఫాదర్ పిలవడు కొన్ని రోజుల వరకు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయే సిచ్యువేషన్లో లేవు, ఇప్పుడు బెటర్గానే ఉన్నావు. ఆ సమయంలో ఇప్పుడు యూకే ఫాదర్ పిలవకపోతే ఫాదర్ మంచోడు కాదా? ఫాదర్తో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రయాస లేదా? ఫాదర్లో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయట్లేడా? చెప్పు ప్రియమైన బిడ్డ. ఈ సమయంలో నువ్వు నేను ఆలోచించే విధానం మారాలి. దేవుడు కోరుకుంటున్నాడు మారాలి. ఈ డాంబికత్వం మారాలి, ఈ ఆలోచన మారాలి, ఈ దృక్పథం మారాలి. దేవుడు ఎవరి ద్వారానో మాట్లాడతాడు అనేది మంచి విషయమే. కానీ నాలో నేను కుళ్ళు కుతంత్రం పెట్టుకొని, పాపం పెట్టుకొని, క్షమాపణ లేని హృదయం పెట్టుకొని, తల్లి బిడ్డల గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా, కొడుకు కోడల గురించి ఆలోచించకుండా, అత్తమామ గురించి ఆలోచించకుండా, ప్రార్థనే సర్వస్వం అని ఇక ప్రార్థన దగ్గర నేను మూలుగుతాను, చచ్చిపోతాను అంటే నీ ప్రేమ వ్యర్థము అంటాడు దేవుడు. అంతే సింపుల్. దేవుడు ఏమన్నాడు? జోషలాగా మాట్లాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే తట్టుకోలేమండి. అందుకే మనుషుల ద్వారా మాట్లాడతాడు. డాంబికత్వము ఇది మొట్టమొదటిది. ఎన్ని ఉన్నప్పటికీ నేను మంచోని కాబట్టి, నేను మంచిదాన్ని కాబట్టి దేవుడు నా పేరు. నేను మంచివాళ్ళం కాదమ్మా. దేవుడు పిలిచింది మంచితనం చూసి కాదు. పాపంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడు కదా, పాపంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా, పాపంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను పేరెత్తి పిలిచాడు కదా. ఇర్మియా గ్రంథం 1:4 ప్రకారం నేను నిన్ను బలార్జుని చేసేది. నీ గొప్పతనం కాదది, నా బలము నీకు విజయాన్ని ఇస్తుంది అని జెఫన్యా 3:17 దేవుడు ఎందుకన్నాడు? మన ఆలోచనలు ఎత్తుకి వెళ్ళిపోతున్నాయి, గర్వము సమీపిస్తూ ఉంది, కింద పడిపోతాం. దయచేసి ఇది వినాలి. 6వ దాంట్లో డాంబికతో 2 రకాలండి. మళ్ళీ మరి తప్పుగా అనుకోకండి. కొన్ని నెలల ముందు ఒక అక్క ఏమన్నారని చెప్పాను నేను. అక్క దగ్గర ఆగిపోయాను కదా. థ్యాంక్స్ టు జీసస్, థ్యాంక్స్ టు గాడ్. ఆ అక్క దగ్గర ఆగిపోయాను కదా. ఆ అక్క ఏమన్నారంటే,
అమ్మా నువ్వు స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నావు కదా తల్లి, వీడియోస్ పెడుతున్నావు కదా, అవును మంచి పని నువ్వు చేసేది. నువ్వు పాడుతూ వీడియోస్ పెడుతున్నావు, అది దేవుడికి నచ్చుతుందంటావా అనేసి అడిగింది అక్క. ఏ అక్క నచ్చదంటావా నేను అడిగా. అంటే అక్క లేదురా నువ్వు ప్రేయర్ చేసుకోమా, నేను నిన్ను అంటే నిన్ను బాధ పెట్టాలని కాదు, నాకు ఎందుకో అనిపించిందిరా డాంబికత్వంగా పెట్టడం ఎందుకు, వాళ్ళకి తెలీదా ప్రేయర్ చేసుకోవాలి పాట పాడుకోవాలని అని. చూడండి ఆమెకి ధైర్యం ఇచ్చింది పరిశుద్ధాత్మదేవుడు, నేను కాదు. తనకి ధైర్యం ఇచ్చింది పరిశుద్ధాత్మదేవుడు. లేదంటే సాతానైనా అయి ఉండాలి నన్ను బాధ పెట్టడానికి, అవునా అండి? ఎస్. అలా అని సాతానని చెప్పకూడదు, తప్పైపోతుంది అది తెలిసి తెలియకుండా. ఇది మొట్టమొదటి డాంబికత్వం. ఒకవేళ నేను నా మెప్పు కోసం నా గొప్ప కోసం జోష్న పాటలు పాడుతుంది, జోష్న దేవుళ్ళలో ఉంటుంది, జోష్న రోజు దేవుణ్ణి ధ్యానిస్తుంది అనే డాంబికత్వము బయటపడాలంటే నేను వీడియోస్ పెట్టచ్చు. ఇన్స్టా కాదు, వాట్సాప్ కాదు, ఎందులో అయినా. రెండో కేటగిరీ, దయచేసి ఇది కరెక్ట్గా వినండి. అంటే ఈ డాంబికత్వంలో రెండో రిజల్ట్ ఏంటంటే, నేను అలా పెట్టడం ద్వారా నేను దేవుణ్ణి అడిగా, ఇఫ్ యు ఆర్ విల్ తండ్రి నువ్వు మాట్లాడు నాతో, నేను చేసింది తప్ప, నేను నా కోసం చేస్తున్నానా అంటే. ఇలా చూడడం ద్వారా కూడా కొంతమంది బిడ్డలు వాళ్ళను చూసుకొని అరే మేము ఈ యొక్క పాట ద్వారా కూడా దేవుని మహిమపరచచ్చు అనే ఆలోచన రాదా? నేను ఊరికే పాటను పెట్టనండి, పాట కింద మీరు స్టేటస్లో చూస్తే వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది, వాక్యం ఉంటుంది. జెర్మయా చాప్టర్ 33:3 దేవుడు నిన్ను పిలుస్తున్నా, నువ్వు దేవుని పిలువు, దేవుడు నిన్ను పిలుస్తాడు. జాన్ 15:5 ఇదిగో దేవుళ్ళో నువ్వు అబాయిడ్ అయి ఉండు, దేవుడు నీలో అబాయిడ్ ఉంటాడు. మీరు కరెక్ట్గా చూడండి, ప్రతి వీడియో కింద నేను వాక్యం పెడతాను. అయితే ఒక ఇద్దరు సిస్టర్స్ ఒక రోజున ఇది నేను అడిగిన నెక్స్ట్ డే దేవుడు మళ్ళీ పెట్టమన్నాడు వీడియో. సరే పెట్టాను, నేను డాంబికత్వమేమో అయ్యా అనుకుంటానే పెట్టాను. పెడితే వాళ్ళిద్దరు ఏమన్నారంటే, అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, మెసేజ్ అండి, వాయిస్ మెసేజ్ ఒక అమ్మాయి పెట్టింది, ఒక అమ్మాయి నార్మల్ మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వు ఏదైతే చెప్పావో, నువ్వు విడిచినా నిన్ను దేవుడు ఎడబాయడు, నువ్వు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఎందుకంటే నువ్వు ప్రేమించక ముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని ఒక వాక్యం నువ్వు పెట్టావక్క. ఇంకొకటేమో అబాయిడ్ ఇన్ జీసస్ అని పెట్టావక్క, డోంట్ లుక్ ఎట్ ద పీపుల్ అని పెట్టావు, డోంట్ ఫోకస్ ఆన్ పీపుల్ అని పెట్టావు, ఫోకస్ ఆన్ గాడ్ అని పెట్టావు, దేవుడిపై నీ దృష్టి నుంచు అని పెట్టావు. అక్క దేవుడు నా హృదయంతో మాట్లాడాక చాలా హ్యాపీగా ఉందక్క. మీరు ఆ పాట పాడుతూ ఉంటే నేను కూడా మీతో కలిసి పాడుతూ ఉన్నాను వాట్సాప్ స్టేటస్లో, నాకు మనశ్శాంతిగా ఉంది అని. చూడండి ఇప్పుడు ఆ అక్క పాపము నాలో డాంబికత్వం చూసిందేమో, మేబీ అయి ఉండొచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండొచ్చు, కానీ నాకు పాజిటివ్గా ఉందే, నాకు మంచిగా అనిపిస్తుంది, నేను పెడుతున్న వాక్యము అనేకులు వింటున్నారే అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాక్యము నిన్ను నన్ను చూపించదు, దేవుని చూపిస్తుంది. కానీ చూసేవారి చూపులు కరెక్ట్గా ఉండాలి. వాక్యాన్ని చూడకుండా నువ్వు మనుషులను ఎందుకు చూస్తున్నావు? వాక్యం వినమ్మా. జోష్నుందా, అక్కడ సునీత ఉందా, అక్కడ నిర్మలక్క ఉందా, అక్కడ ఫాతిమా, ఇట్లా కాదది, తప్పది. వాక్యము ఎవరు చెప్పినా దేవుడి ప్రేరణ ద్వారా చెప్తున్నారు. ప్రార్థన ఎవరు చేస్తున్నా పరిశుద్ధాత్మ ప్రేరణ అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థించాలి. ఆమె చేస్తే నాకు ఇట్లుంది, ఈమె చేస్తే అట్లా అనొద్దు అని దేవుడు చెప్పారండి నాకు, మీకు అదే చెప్తున్నాను. ఎస్ ఒక్కొక్కసారి ఈ డాంబికత్వం మొదట్లో డాంబికత్వం లాగా కనబడుతుంది. పోను 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 మన క్రియలు క్రీస్తుకి నచ్చి దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే నీకు ఇష్టమైన పని చేస్తున్నావు కదా, దీనితో నన్ను మహిమపరచమ్మా అని మార్చేస్తాడు దేవుడు. నో ప్రాబ్లం, ఎవరి గురించో నువ్వు నేనేం చేయట్లేము, అది దేవుడికి తెలుసు. ఓకేనా అండి? ఎస్. అలానే నీ అక్క నెగిటివ్ చేయట్లేదు, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, రెండు విధాలుగా ఉంటుందని చెప్పాను నేను. ఎస్. ఏడవది, మా మరిదిలో మార్పు. మా రాజు, మా ఆయన వాళ్ళ తమ్ముడు రాజు అని చెప్పాను కదా. ఎస్. అయితే ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తాం. మీరు అందరూ అంటారు కదా, అదేంది చూసినా ఒక సంవత్సరం, ఒక 1 month చేసాం ప్రేయర్, 2 months చేసాం ప్రేయర్, 3 నెలలు అవుతుందమ్మా నేను ప్రేయర్లో జాయిన్ అయ్యి, 4 నెలలు అవుతుందమ్మా ప్రేయర్లో జాయిన్ అయ్యి, 5 నెలలు అవుతుందమ్మా, 5 సంవత్సరాలు. కానీ నన్నేం చేయమంటావు? దేవుణ్ణి అడగాలి కదా నువ్వు, దేవుడికి ఇవ్వాలి కదా నీ మనసుని. సారీ అండి ఏమన్నా బాధ పెడుతున్నట్లయితే. నీలో నాలో తప్పుంచుకొని పాపముంచుకొని మధ్యవర్తిగా ఒకరిని పెట్టేసి, అవును మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, మోషే ద్వారా ఏం మాట్లాడాడు, ఇదిగో మీరు విగ్రహారాధన చేయొద్దు, చేస్తే ఇలా ఉంటుంది మీ పరిస్థితి అన్నాడు. మరి మోషే చెప్పిన మాటలు వినలేదు కదా వాళ్ళు, దేవుడే మోషేని పంపించాడు కదా, వినలేదు. అదేవిధంగా మన కనతనైన కథోలిక శ్రీసభ ఇంతమందిని పంపిస్తుంది కదా రోజు. మీ చర్చ్, మీ ప్యారిష్లో గురువు ఉన్నాడు, ఒక్కొక్కసారి మీ ఇంటికి వస్తాడు గురువు, గ్రూపులలో వాక్యాలు చెప్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని నువ్వు నేను ఇంకా దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు ఏం చేస్తాడమ్మా చచ్చిపోకపోతే నీలో నాలో? ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాడు దేవుడు రోజు రోజుకి నీలో నాలో. కాబట్టి మా రాజులో మార్పు వచ్చిందని నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 సంవత్సరాలు పట్టిందండి మా మరిదిలో మార్పు రావడానికి. చర్చికి వెళ్ళాడు,
వాక్యం వినడు, హోలీ కమ్యూనియన్ తీసుకోడు, పుట్టు క్రైస్తవుడు, క్యాథలిక్. మా రాజు గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు అధికారం ఉంది. నేను ఆయన వదినని నేను చెప్పుకుంటాను, తప్పైనా నెగిటివ్ అయినా నేను చెప్పుకుంటాను. ఆయన కోసం నేను ప్రార్థించుకుంటాను, ఎందుకంటే నాకు ఆ అర్హత దేవుడు ఇచ్చాడు, బాధ్యత కాబట్టి. అందుకని చెప్తున్నాను, నా కుటుంబాన్ని నేను బ్యాడ్ చేయట్లేదు. అయితే 3-4 రోజుల ముందు ఒక విషయం కూడా నేను నిర్మలకి నేను ఫార్వర్డ్ చేశాను అనమాట. ఎవరో ఇంకొకరైనా సాక్ష్యం ఉండాలి కదా అని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఏమని అంటే, నువ్వు ఇలా మెసేజ్ పెట్టు మీ మర్దికి అనేసి అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, తెలుగు కొంచెం తక్కువ అర్థమవుతుంది అనేసి నేను ఇంగ్లీష్లో, నాకు ఇంగ్లీష్ రాదని మీ అందరికీ తెలుసు కదా. ఎస్, అవును, తక్కువగా వచ్చు, నాకు అసలు రాదు ఎక్కువగా. ఇలా నేను టపా టైప్ చేస్తూనే వెళ్ళిపోతూనే ఉంది మాటలు. పెట్టేశాను నేను మొత్తం, ఒక ఇంత స్క్రీన్ షాట్ అంతా పెట్టాను. పెట్టగా ఒక 10 మాటలు పెట్టానండి. పెట్టిన తర్వాత నేను మళ్ళీ చూడలేదు, డిలీట్ చేసేసాను. అంటే ఆయనకి డిలీట్ చేయలేదు, చాట్ డిలీట్ చేశాను. నాకు బాధ అనిపిస్తుంది నేను పెట్టిన మాటలు వింటుంటే, నాకే బాధ అనిపిస్తుంది, ఆయనకి ఎంత బాధ అనిపిస్తుందని. ఆయనకి ఏం పెట్టానంటే 2 మాటలు పెట్టాను. మా ఆయనకి ఫోన్ చేసి 3-4 రోజుల ముందండి, ఇది గొడవ కాదండి, మంచి మాట, మనకి దేవుడు మహిమార్థమే జరిగింది. మా ఆయనకి ఫోన్ చేసి, నువ్వు వదిన ఎందుకు కిందికి పోవట్లేరు, నువ్వు వదిన కిందికి పోయి అమ్మని చూసుకోవాలి కదా. ఆయన వచ్చి చూస్తున్నాడా, అత్తమ్మ దగ్గర నేను ఎంతసేపు ఉన్నది, అత్తమ్మ దగ్గర నేను ఏం చేస్తున్నది, అత్తమ్మ దగ్గర నేను ఎలా ఉంటున్నది, మామయ్య దగ్గర ఎంత తగ్గి ఉంటున్నది, బూతులు మాట్లాడినా పడుతున్నది, టీలు పెడుతున్నది, కాఫీలు పెడుతున్నది, వంట చేస్తున్నది, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. హూ యు ఆర్ టు ఆస్క్ మీ, నీకు తెలియదు కాబట్టి నువ్వు అడుగుతున్నావు, నో ప్రాబ్లం, నేను క్షమిస్తాను. కాబట్టి అతను అడిగిన తర్వాత ఒకవేళ మనలో ఈవిల్ స్పిరిట్ ఉంటే మనం ఏం చేస్తామండి, ఫోన్ చేసి అత్తమ్మని తిట్టడమో లేకపోతే నా భర్తను తిట్టడమో ఇంకేదో చేస్తాం. కానీ నేను అలా చేయలేదు. పరిశుద్ధాత్మదేవా నాకు శక్తిని, అయ్యా నాకు శక్తిని, ప్రార్థనలో ఉన్నాను, అయినా కూడా ఇలా అంటున్నారు, నేను ఏం చేయాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే మెసేజ్ పెట్టి మీ రాజుకు అన్నాడు. 2 ఆజ్ఞలు పెట్టాను నేను. నిన్ను దేవుణ్ణి ప్రేమించు, అదేవిధంగా దేవుని ప్రేమించలేకపోతే పరులను నువ్వు ప్రేమించలేవు. నువ్వు ప్రేమించాను అని చెప్తున్నావంటే అది డాంబికత్వము, ఇది హిపోక్రసీ అని పెట్టానండి ఇంగ్లీష్లో. అంటే అది కపటము రాజు అని పెట్టాను నేను. అదంతా పెట్టిన తర్వాత సైలెంట్గా ఉన్నాడు, నో ప్రాబ్లం, అసలు ఏమీ రిప్లై కూడా ఇవ్వలేదండి. నేను అంతతో మళ్ళీ మా రాజు కోసం ప్రేయర్ చేస్తాను. అయ్యా నా ప్లేస్లో ఒకవేళ మా రాజు ఉండి మా రాజు ప్లేస్లో నేనుంటే ఎంత బాధపడతాను ఆ మాటలకి. అన్నది నా అన్నయ్య భార్య కదా, మా వదినమ్మే కదా అని అనుకుంటాడో లేదో తెలియదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడండి. ఎప్పుడు కూడా వదినా అని గట్టిగా పిలిచింది కూడా లేదు, అంత ప్రేమ కూడా లేదు. కానీ ప్రేయర్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు. కాబట్టి అతను ఎప్పుడూ కూడా, అత్తమ్మకి 2-3 సార్లు ఆపరేషన్స్ అయ్యాయండి. కంటి ఆపరేషన్ కూడా అయిందండి 6 months బ్యాక్. 2 కళ్ళకి ఆపరేషన్ అయ్యాయి, ఒకసారి ఒక కనుక ఒకసారి. ఆయన అప్పుడు కూడా ఉన్నాడు పూణేలో, అప్పుడు రాలేదు. కానీ ఈరోజు పొద్దున్నే ఉన్నాడు. ఈరోజు పొద్దున్నే వచ్చేసాడు ఇంటికి పూణే నుండి. మా అత్తమ్మ 6 నెలల నుంచి బతిలాడితే రాని వ్యక్తి పూణే నుండి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన ఇంటికి వచ్చాడంటే ఎవరు మాట్లాడితే వచ్చారంటారు? పరిశుద్ధాత్మదేవుడు. డాంబికత్వము అంటే ఎక్కడో ఆయన రియలైజ్ అయ్యాడు. నువ్వు అక్కడ నుండి మాట్లాడితే సరిపోదు, వెళ్ళి చూసుకో అన్నాడో ఏమో దేవుడు, మనకు తెలియదండి. అలా వచ్చేసాడు. ఇది 7వది. మా మధ్యలో మార్పు వచ్చిందంటే దానికి కారణం అండి, నేను మాట్లాడడం ద్వారా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడితే ఫలము అంటే ఇన్ ద సెన్స్ మార్పు వస్తుంది. అందుకే మీకు ఇందాకలా గ్రూప్ 1 హోల్ ఫ్యామిలీలో ఆ అన్నయ్య ప్రీస్ట్ అవ్వాలని చూస్తున్నాడు, కానీ సాతాను అవ్వనివ్వట్లేడు. అతని పేరు సురేష్. నేను మళ్ళీ చెప్పాను, నాకు ఒకసారి దేవుడు ప్రేరేపిస్తే సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్కి వెళ్తే ఆ అన్నయ్యని చూపించాడు. దయచేసి మీరు ప్రేయర్ చేయండి అని కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. మీరు ఎంతవరకు ప్రేయర్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. దయచేసి ఆ అన్నయ్య పేరు సురేష్ ఫ్రమ్ విజయవాడ. దయచేసి ప్రేయర్ చేయండి. ఆ అన్నయ్య యాక్చువల్లీ హెల్త్ ప్రాబ్లం చెప్పట్లేడు, బట్ నాకు దేవుడు ఆల్రెడీ రివీల్ చేస్తున్నాడు ఆ హెల్త్ ప్రాబ్లం చాలా పర్సనల్ అని చెప్తున్నాడు కూడా. అది మన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం, అది మన శరీరంలో ఉన్న భాగానికి ఏదో ప్రాబ్లం అయింది. ఇందాక ఎందుకో ప్రేయర్ చేసుకుంటూ ఉంటే నాకు ఆ తలంపిచ్చాడు దేవుడు. బట్ అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ లేదు పాప అబ్బాయి కదా అన్నయ్య ఫీల్ అవుతాడేమో అని నేను అడగలేదు. దేవుడు కూడా అడగొద్దు అన్నాడు, అంతే, నేను అడగలేదు. ఓకేనండి. ఎస్, ఈ 7 అంశాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, మన హృదయము వాక్యాన్ని వింటే పాటిస్తాము. మన చెవుల దగ్గరే ఆ వాక్యం వింటే, ఆ వాక్యము ఇక్కడ వరకే వింటే ఇంకో చెవు నుంచి విడిచిపెడితే నాటకం, కపటం ఏర్పడుతుంది. నిజంగా ఇది అనడానికి వినడానికి కూడా చాలా బాధగా ఉందండి. కానీ వాక్యం ఎక్కడ సెలవిస్తుందంటే, మన ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధనలో నటించువాడి జీవితం నాటకంగానే మారిపోతుంది. దేవుడు కూడా నటిస్తాడు. నీ గురించి నా గురించి ఒక సమయం వస్తుంది, పిలుస్తాడు. దేవుడు పౌరుషం గలవాడు, దేవుడు అసూయ కలవాడు. మన తండ్రి
ఊరికే పిలిచి 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 దేవుడు పలికే దేవుడు నిన్ను పిలిచే సమయానికి నువ్వు పలకకపోతే నువ్వు ఎన్నిసార్లు పలికినా కూడా ఒక్కొక్కసారి దేవుడు వినని సమయంలో ఉంటాడు. ఇదిగో ఒక గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారా, ఇదిగో అయ్యా నన్ను విను, నాకు చూపుని దాయిచ్చే, అయ్యా నా ప్రార్థన విను అంటున్నాడు. యేసు ప్రభువు వారు ఆగలేదు. ఎక్కడండి? ఎరుకో పట్టణం దగ్గర అనుకుంటా. ఎస్, మళ్ళీ ముందుకెళ్ళాడు. యేసు ప్రభువు వినట్లేడు. దావీదు కుమారా నన్ను కరుణించయ్యా అన్నాడు. దేవుడు వినట్లేడు. మూడోసారి ఇదిగో వాళ్ళందరూ వచ్చారు, నువ్వు సైలెంట్గా ఉండయ్యా, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటున్నారు ప్రజలు అక్కడ. లేదంటే మన శిష్యులు అయినా అపోస్తులైనా అయి ఉండొచ్చు, నాకు గుర్తులేదు, బట్ చెప్తున్నాడు దేవుడు. అనగానే మూడోసారి మళ్ళీ అంటున్నాడు, దావీదు కుమారా నాపై దయ చూపించయ్యా, కరుణ చూపించయ్యా. యు షుడ్ ఆస్క్ గాడ్. దేవుడి దగ్గర గట్టిగా మొత్తుకో, ఎలిగెత్తి పలుకు, అయ్యా నన్ను మన్నించు అని అడుగు. ఇప్పటికైనా దేవుడు మారు మనసు ఇస్తాడు. అద్భుతాలు జరగకపోతే అప్పుడు అడుగు. నీలో అద్భుతమైన కార్యము నువ్వు దేవుడికి అద్భుతంగా మారకపోతే అద్భుతాలు ఒకవేళ ఇప్పుడు జరుగుతాయేమో. మళ్ళీ ఫ్యూచర్లో ఒకసారి ఫాతిమా రెడ్డి అనే చెప్పారు కదా, మళ్ళీ ఫ్యూచర్లో రోగం వస్తుంది, అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి హీల్ చేస్తారేమో, వాళ్ళ పరిశుద్ధతను బట్టి దేవుడు హీల్ చేస్తాడు. మళ్ళీ రోగం వస్తుంది, అప్పుడు ఎవరు చేస్తారు? మళ్ళీ రోగం వస్తుంది, అప్పుడు ఎవరు చేస్తారమ్మా? ప్రపంచమే అంతమైపోతుందేమో, భూకంపం వచ్చి నువ్వే నేనే మిగులుతామేమో, అప్పుడు ఎవరు చేస్తారమ్మా నీకు నాకు ప్రార్థన? కాబట్టి నీ మధ్యలో దేవుడి మధ్యలో ధనానికే కానీ దేనికి కానీ సాతానికే కానీ లేకపోతే నీ కుటుంబ సమస్యల్లో ఉన్న ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర కురికి రాకు. దేవుని ఒక్కటే అడుగు, ఈ ఆర్థిక సమస్య అయినా ఇది ఏ సమస్య అయినా నీకు తెలియకుండా రాలేదు తండ్రి, దయచేసి నేను దాని మీద ఫోకస్ చేయకుండా నీ మీద ఫోకస్ చేయాలి, అంటే నిన్ను ప్రేమించాలి తండ్రి. ఎందుకంటే రోమీయులకు రాసిన లేఖ 8:28 ఇలా సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారంగా పిలువబడిన వారికి అన్నియు సమస్తము సమకూడి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ముగించుకుంటూ, పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి, ఈ 7 మాటల ద్వారా అయ్యా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావని విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి. కొంతమంది మాట్లాడితే మా చెవుల వరకే వెళ్తుంటాయి మాటలు, కానీ దేవా మేము ఇప్పుడు వరకు మీరు మాట్లాడినంతా మా హృదయంలోకి వెళ్ళి గుచ్చుకొని నా తండ్రి బాధపడ్డా సరే అయ్యా మేము, ఎందుకంటే గాయము ఇచ్చువాడవు నీవే, మాన్పు వాడవు నీవే అని వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. ఒకవేళ బిడ్డలకి గాయం అయిందేమో, ఎందుకంటే నువ్వు మాట్లాడినప్పటికీ నా నోటి ద్వారా నన్ను మన్నించిన ఆయన, ఎవరు కూడా నన్ను తిట్టుకోకుండా తండ్రి, కానీ నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించిన తండ్రి. మాలో ఏ బిడ్డలకైతే అనారోగ్యం ఉందో అనారోగ్యం పైన కాకుండా దయచేసి మీ పైన ఫోకస్ చేసే కృపను మాకు దయచేయండి తండ్రి. ముఖ్యంగా స్లీవా మార్క్కి తన భార్యకి మారు మనస్సుని దయచేయమని మేమందరం రోజు ఆ బిడ్డల కోసం ప్రార్థించే కృపను దయచేయండి తండ్రి. అవిధేయత భార్యలో ఎక్కువగా ఉంది. భర్తన్న శ్రమల పాలయ్యాడు, అనారోగ్యం పాలయ్యాడు అని ఆలోచిస్తున్నాడు, కానీ భార్య అతనికి ఏమైపోయినా నాకు అనవసరం, నేను కుటుంబ సభ్యులకి దూరంగా బ్రతుకుతున్నానా లేదా అని ఆలోచిస్తున్నానండి. సారీ చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. అండ్ ఇంకోటి, తల్లిదండ్రుల మీద రెస్పెక్టే లేదు ఆ అమ్మాయికి, అత్తమామ మీద గౌరవమే లేదు ఆ అమ్మాయికి. ఏమన్నా అంటే మీ కొడుకుని కూడా మీరు ఏమంటున్నారంటే మ్యానిపులేట్ చేస్తుంది, అనారోగ్యం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారనుకున్నారు, కానీ లేదండి. ఏదైతే వాళ్ళు చేశారో వాళ్ళని దేవుడి యొక్క కోపం కూడా ఒక్కొక్కసారి అక్కడ వరకు తీసుకెళ్తుంది. మీరు సాతాను మీద నెట్టొద్దు ప్రతిదీ కూడా దయచేసి. ఇప్పుడు దేవుని ఏమడగాలి? దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా. కేవలం దేవుడి కారుణ్యమే వారిని మారుస్తుంది. ఎన్ని ప్రార్థన చేసినా చాలా శక్తి కావాలండి వాళ్ళిద్దరిని మార్చడానికి. నేనేం భయపెట్టట్లేను. దయచేసి వాళ్ళని చర్చికి వెళ్ళమనండి, ఎక్కడికి వీలైతే అక్కడికి రిట్రీట్స్కి వెళ్ళమనండి, లేదంటే మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమైనా డబ్బులు ఇస్తాం, గ్రూప్ వాళ్ళందరం కలిసి రిట్రీట్ పంపిస్తాం వాళ్ళని. దయచేసి ఈ పనైనా చేయండి. ఎందుకంటే ఒక కుటుంబం కట్టబడుతుంది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, మీరు ఏడుస్తున్నారు. ఆ 2 పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం అందరం ఇది చేయొచ్చు. పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా మీరు ఈ బిడ్డలతో మాట్లాడి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి. ఇంత అయోగ్యురాలని, ఇంత పాపాత్మురాలని దేవా, ఇంత ఘోరమైన పాపిని నా తండ్రి, అయినప్పటికీ తండ్రి నన్ను క్షమించి నన్ను మన్నించి నీ పరిశుద్ధమైన మాటలు నా నోటి ద్వారా రావడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి, ఇచ్చిన కృపను బట్టి, ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి, లార్డ్ ఇచ్చిన ఆ యొక్క కనికరాన్ని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, నేను ఏదైనా చెప్పినప్పుడు ఏ బిడ్డలకైనా నెగిటివ్గా అర్థమైతే యేసు నామములో ఆ నెగిటివిటీ కొట్టివేయ బడిలుగా కల తండ్రి. ఎక్కడైనా నన్ను హైలైట్ చేసుకున్నట్లయితే యేసు నామములో ఆ హైలైట్ మాటలన్నీ దేవా అయ్యా ఇదిగో తండ్రి మీరు రిమూవ్ చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. పునీత ఆగతమ్మ గారా, మీరు ఏ విధంగా అయితే శరీరం మొత్తము ఘోరమైన హింసను పడి ఉన్నారు అమ్మా, మేము అలాంటి హింసనేం పడట్లేము, ఇంట్లో ఉండి వాక్యాన్ని వింటున్నాం. ఎంత అదృష్టం తల్లి మాకు. మీరు వాక్యం కోసం దేవుడి కోసం మరణించారు, మీ యొక్క శరీర భాగాల్ని కోసేశారు దుండగులు, కానీ మేము అలాంటి పరిస్థితుల్లో ఏం లేము.
మంచిగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, ఇంట్లో సేఫ్టీగా ఉన్నాము. లేని వాటిని ముందు వేసుకొని టెన్షన్ పడుతున్నాము. ఉన్న వాటిని గురించి స్తుతించకుండా లేటి వాటిని ముందు వేసుకొని ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది, ఇంకెందుకుంది అని ఆలోచిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మన్నించి నీ కృప చొప్పున మమ్మల్ని దీవించాయా. నీ బిడ్డలతో నా తండ్రి, అయ్యా నువ్వు ఇంకా మాట్లాడి నా తండ్రి, ఎంతమందితో మాట్లాడతావు అయ్యా, మాకు మారు మనస్సుని దయచేయండి నా తండ్రి. ఇంకా నేను స్తుతించడానికి మాకు సమయం సరిపోవట్లేదు నా తండ్రి. అయ్యా అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు బిడ్డలు వేచి చేసినందులకు అయ్యా, వాక్యము విన్నవారు విన్నట్టుగా నా తండ్రి ప్రవర్తించే ప్రవర్తన కలిగిన జీవితాన్ని, క్రీస్తు మనస్తత్వాన్ని మా అందరికీ యేసు నామములో దయచేస్తున్నానని విశ్వసిస్తూ ఆమె మరియ తన మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత అగతమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ తండ్రి, అడగబోచున్నవి కూడా నా తండ్రి అయ్యా, మేము అడగలేకున్నవి కూడా మా మనసులో ఉన్న ప్రతి మనవిని కూడా మీకు అప్పచెప్పుతూ మీరు ఆల్రెడీ మాకు వసగి ఉన్నారని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.